అందువల్లనే నేను 99-2004 మధ్య పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నాకు వచ్చింది అధ్యక్ష. అప్పట్లో బాలయోగ్ గారిని లోక్సభ స్పీకర్గా, తొలి దళిత లోక్సభ స్పీకర్గా తెలుగుదేశం పార్టీ తరఫున దళిత సామాజిక వర్గానికి సంబంధించిన బాలయోగ్ గారిని మనం స్పీకర్గా చూసుకొని అందరూ ఎంతోమంది ఉద్దండులైన దేశ జాతీయ నాయకులందరూ కూడా ఆయన్ను అధ్యక్షాన్ని పిలుస్తూ ఉంటే మేము ఈ రాష్ట్రానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులుగా ఎంతో ఆనందపడే వాళ్ళం. అడుగడుగున చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పుకునే వాళ్ళం. ఎందుకంటే అంతటి మహోన్నతమైన స్థానాన్ని ఒక దళిత బిడ్డ బాలయోగ్ గారికి ఇవ్వడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు అధ్యక్ష. అట్లాగే ప్రతిభా భారతి గారిని స్పీకర్గా నియమించడం కానీ చూసాం అధ్యక్ష. అప్పట్లో మరి రాజశేఖర రెడ్డి గారు కూడా అధ్యక్ష అని పిలిపించుకొని, అంటే ఎవరైనా సరే ఒక దళిత మేధావి అట్లాగే దళితులకు సంబంధించిన వ్యక్తుల్ని అత్యున్నతమైన స్థానాల్లో కూర్చోబెట్టి ఇతరుల ఎంత గొప్ప మరి రాజకీయ నేపథ్యం ఉన్న అందరూ కూడా వాళ్ళ అధ్యక్షతన సభలు సమావేశాలు నిర్వహించుకునే అవకాశం చంద్రబాబు నాయుడు గారే కల్పించారు అధ్యక్ష. దళితులన్నా బడుగులన్నా ఆయనకున్న ప్రత్యేకమైన చిత్తశుద్ధికి ఇవన్నీ కూడా తార్కాణాలు అధ్యక్ష. ఈరోజు ఈ సభలో ప్రవేశపెట్టిన ఈ అంశానికి సంబంధించిన నేను పూర్తి మద్దతు ప్రకటించడంతో పాటు భవిష్యత్తులో జిల్లాల వారీగా కూడా ఈ వర్గీకరణ జరిగితే మరింత పటిష్టంగా ఇదే అమలయ్యేదానికి అవకాశం ఏర్పడుతుందని మీ ద్వారా నేను అభ్యర్థిస్తూ ఉన్నాను అధ్యక్ష. అదే సందర్భంలో మాది కూడా దాదాపు 60 సంవత్సరాలుగా వాల్మీకి బోయల్ను ఎస్టీలో చేర్చాలనే ఒక అంశము పరిశీలనలో ఉంది అధ్యక్ష. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని, ఎందుకంటే 1861లో అధ్యక్ష అప్పుడు బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ ధరలు చేయని నేరానికి మా వాళ్ళందరినీ పెద్దవాళ్ళందరినీ జైళ్ళలో పెట్టేవాళ్ళంట. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేషన్లో పెట్టేవాళ్ళంట. సిటీ యాక్ట్ అని, క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అని తీసుకొచ్చి అట్లా దుష్ట చట్టాల బారి నుంచి దశాబ్దాల కాలంగా అనేక ఈతి బాధలు అనుభవిస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ దశాబ్దాల సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొని అది నెరవేరక ఇంకా చాలా ఆందోళన చెందుతున్న జాతీయ అధ్యక్ష ఈ రాష్ట్రంలో వాల్మీకి బోయలు. కాబట్టి నేను ఈ వర్గీకరణను స్వాగతిస్తూ ఈ సమస్యను కూడా మరి సత్వరం పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తా సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. పితాని సత్యనారాయణ గారు. మాట్లాడమన్నారు. అధ్యక్ష, ఈరోజు సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఒక సమస్య మీద ఎప్పటి నుంచో సమైక్య రాష్ట్రంలో కానీ ఈనాడు విడిపోయిన రాష్ట్రంలో కానీ ఎప్పటి నుంచో అప్రస్తుతంగా ఉన్న ఒక ప్రధానమైన సమస్యని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఒక పరిష్కార మార్గాన్ని ఎంచడం అనేది అభినందనీయం. దాన్ని సమర్థిస్తున్నా అధ్యక్ష. దీంట్లో అనేక ఒపీనియన్లు ఉన్నాయి. ఈ యొక్క నిర్ణయాల మీద కూడా పబ్లిక్ ఒపీనియన్ కానీ పీపుల్ రిప్రజెంటేటివ్ ఒపీనియన్ కానీ డిఫరెంట్గా ఉన్నప్పుడు కూడా గతంగా కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్లో సోషల్ వెల్ఫేర్ మంత్రిగా చేసిన సందర్భంగా నాకున్న సమాచారంలో ఫీ రీయింబర్స్మెంట్ యొక్క వ్యవహారం వచ్చినప్పుడు అప్పటి నుంచి కూడా ఈ సమస్య ఎప్పుడూ ఉంది. చూసినప్పుడు 64 కులాలు ఎస్సీలోను, మాదిగలోను, మాల్లోను 63 కులాలు ఉన్నమాట వాస్తవం అనే మాట ఈరోజు చెప్పడానికి ధైర్యంగా ఉన్నా. కారణం ఏంటంటే ఎప్పటికప్పుడు మాలా మాదిగ తప్ప ఎప్పుడు కూడా దాంట్లో సబ్ కాస్ట్లు చాలా ఉన్నాయనే వాటిని ఎప్పుడు కూడా ఆలోచన చేయని అనేక కులాలు ఉన్నాయి. దాంట్లో ఆలోచించినట్టయితే ఫీ రీయింబర్స్మెంట్ చేసిన తర్వాత కృష్ణమాదిగ గారు నా దగ్గరికి ఒకసారి వచ్చారు. మాకు అన్యాయం జరిగిపోతుందన్నా,
మీరు సరిచేయాలని చెప్పి వచ్చినప్పుడు ఈ యొక్క కుల గణాంకాలు మా దగ్గర ఫీ రియంబర్స్మెంట్కి క్యాబినెట్ సబ్ కమిటీగా 3 సంవత్సరాలు నేను పనిచేశాను. దాంట్లో 3 సంవత్సరాలు యొక్క డేటా తీసినప్పుడు 0.2% మాత్రమే మాదిగలకి మాలలకి సంబంధించిన ఫీ రియంబర్స్మెంట్లో వ్యత్యాసం కనిపిస్తుంది. అధ్యక్ష, ఈనాడు ఒక జిల్లాలో ఒక ప్రాంతంలో కానీ మాలలు ఎక్కువ మాదిగలు తక్కువ అనే మాట వాస్తవం. కానీ దీన్ని సరిచేయడానికి ఈరోజు రాష్ట్ర మొత్తం తీసుకున్న ఒక నిర్ణయాలు తెలంగాణలో మాదిగలు ఎక్కువని, ఆంధ్రాలో మాలలు ఎక్కువ అనే మాట ఉన్నప్పుడు కూడా ఇప్పుడు విడిపోయిన రాష్ట్రంలో ఇవాళ రాయలసీమలో మాదిగలు ఎక్కువని, కోస్తా జిల్లాకు సంబంధించిన మా జిల్లాలు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మాలలు ఎక్కువ అనే మాట వాస్తవం. కానీ కొన్ని జిల్లాల్లో వ్యత్యాసాలు ఉన్న మాటలో ఈరోజు వారిలో ఇది న్యాయం జరగట్లేదు, అన్యాయం జరుగుతుందనే మాట బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఆ వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కానీ, సంఘాలు కానీ, ప్రజాపతులు కానీ. మా ఆలోచన అంతా ఒకటే, ప్రభుత్వం కూడా జిల్లాల వారీగా ఈ యొక్క క్లాసిఫికేషన్ రిజర్వేషన్స్ పెడితే అందరిలోనూ కూడా ఒక మంచి గుర్తింపు రావడానికి కూటమి ప్రభుత్వానికి ఒక సమస్య పరిష్కారంలో ఏదైతే ఆలోచన చేశారో తగుని న్యాయం. ఎంచేతంటే ఒక జిల్లాలో మాదిగలు ఎక్కువ, ఒక జిల్లాలో మాలలు ఎక్కువ అనే మాట ఆ వ్యత్యాసాన్ని సరిచేయడానికి కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అణతాల రామకృష్ణ గారు. అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుకి ఇది నాంది పలుకుతుంది అధ్యక్ష. చాలా కాలంగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఈ వర్గీకరణ ప్రజలందరికీ సమన్యాయం జరిగే విధంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకురావాలనుకున్నది నేటి వరకు రాకపోవడం చాలా ఆలస్యమైనప్పటికీ ఈ వర్గీకరణ ప్రక్రియ అమలు చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తవడం సంతోషించదగినటువంటి విషయం. అందరికీ కూడా సమన్యాయం జరగాలని, ఈ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో అందరికీ న్యాయం జరగడానికి కావాల్సిన విధంగా ఏర్పాటు చేసిన వీటికి జనసేన పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియపరుస్తూ, ముఖ్యంగా ఉత్తర ఆంధ్రలో రెల్లి కులస్తులు ఎక్కువ మంది ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు చాలా మన జిల్లాల్లో 5-6 జిల్లాల్లోనే ఎక్కువగా ఉంటారు. వారికి న్యాయం జరిగే విధంగా లేటెస్ట్ సెన్సస్ పెట్టుకొని 2011 తర్వాత ఇప్పటి వరకు కూడా మనకి సెన్సస్ లేవు అధ్యక్ష. 2021లో జరగాలి, కోవిడ్ వల్ల సెన్సస్ చేయలేదు. కొత్తగా వచ్చినటువంటి సెన్సస్ ప్రకారం జిల్లాల ప్రాతిపదికన ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని ప్రపోర్షనేట్గా ఈ రిజర్వేషను కార్యక్రమం చేస్తే అందరికీ కూడా న్యాయం జరుగుతుందనే ఆలోచన అయితే ఉంది అధ్యక్ష. అది ఒక ముఖ్యమైనటువంటి మౌలిక మార్పు. ప్రభుత్వ రంగాల్లో ఏదైతే ఉందో ప్రైవేట్ రంగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఏమైనా చేయగలుగుతామో రాజ్యాంగపరంగా అది కూడా ఆలోచించి ఒక కమిటీని వేసి అటువంటి చర్య కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అసలు సునీల్ గారు చూడండి, వెరిఫై చేయమనండి. నమస్కారం అధ్యక్ష. ఒక మంచి సబ్జెక్ట్ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. దళిత బాంధవుడు, దళిత దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దయ వల్ల మేమందరం కూడా ఈరోజు అసెంబ్లీకి రావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు వర్గీకరణ, ఏబీసీ వర్గీకరణ విషయంలో గతంలోనే తెలుగుదేశం పార్టీ
1998లో జస్టిస్ రామచంద్రరావు కమిషన్ సిఫార్సు మేరకు ఈ యొక్క వర్గీకరణ బిల్లుని 1/4/2000 బిల్లు ప్రవేశపెట్టారు అధ్యక్ష. దాన్ని అసెంబ్లీలో కూడా ఆమోదించారు అధ్యక్ష. ఆమోదించిన తర్వాత జీవో నెంబర్ 68 ఈ గవర్నమెంట్ ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ జారీ చేసింది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష సుప్రీంకోర్టులో దీనిపైన సుప్రీంకోర్టు పోయినప్పుడు సుప్రీంకోర్టు దీనిపైన ఎవరికి కూడా అధికారం లేదు, పార్లమెంట్ తప్ప ఎవరు దీన్ని ఏం చేయలేరని చెప్పిన విషయం ఒకసారి గుర్తు చేస్తాం అధ్యక్ష. గతంలో ఎన్డీఏ కూటమిలో మన ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మన మోడీ గారు 2024లో ఎన్నికల ప్రచార నిమిత్తం తెలంగాణలో ఈ యొక్క ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ గెలిస్తే ఖచ్చితంగా వర్గీకరణ చేస్తామని చెప్పారు అధ్యక్ష. దాన్ని ఆధారంగా చేసుకొని ఆల్రెడీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అందరూ కూడా ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వర్గీకరణ చేస్తాము, అందరికీ సమాన న్యాయం చేస్తారన్నమాట చెప్పారు అధ్యక్ష. దానికి అనుకూలంగా ఈరోజు ఆల్రెడీ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి బిల్లును కూడా ఆమోదించడం జరిగింది అధ్యక్ష. అయితే మేము చెప్పేది ఒకటే అధ్యక్ష, చాలా సంతోషం. ఈరోజు రకరకాలుగా మాట్లాడుతున్నాం అధ్యక్ష, కానీ ఈరోజు దళితులుగా ఇక్కడ మేము గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష దళితులకి దేవాలయ కమిటీల్లో మెంబర్లు గాను చైర్మన్ గాను చేసింది తెలుగుదేశం పార్టీ అని మేము ధైర్యంగా చెప్తున్నాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష అంబేద్కర్ గారి తర్వాత దళితులకి ఎవరైనా సహాయం చేశారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందువల్లంటే అధ్యక్ష భూమి కొనుగోలు పథకాన్ని ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు అధ్యక్ష. అలాగే విదేశీ విద్య అధ్యక్ష, విదేశీ విద్యని జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విదేశీ విద్యని మన బాబు గారు పెడితే ఆయన జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్య అని చెప్పి ఆయన పెట్టి ఒక్కరిని కూడా విదేశాల్లో చదివించినటువంటి పాపాన పోలేదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అని చెప్పి తెలియజేసిన అధ్యక్ష. అలాగే అధ్యక్ష సివిల్ సర్వీస్ ఎవరైతే చేయాలనుకున్నారో వాళ్ళకి ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేసింది మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే దళితులకి కారు ఓనర్లు చేసింది చంద్రబాబు నాయుడు గారు, ట్రాక్టర్ ఓనర్లు చేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేశాను అధ్యక్ష. అలాగే దళిత తేజం తెలుగుదేశం అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఏ కులం ఎమ్మెల్యే అయినా సరే ఏ కులం ఎంపీ అయినా సరే ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళి దళిత వాడల్లో పనుకొని అక్కడ మౌలిక సదుపాయాలు ఏమేమి కావాలో అవన్నీ కూడా చేయమని చెప్పి ఆజ్ఞాపన చేసింది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఎందుకు చెప్పిన అధ్యక్ష ఈరోజు రకరకాలు మాట్లాడుతున్న అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు లేకపోతే ఈరోజు దళితులకి ఈరోజు చాలా వెనుకబడిపోయామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం అధ్యక్ష. ఈరోజు మేము కానీ మాలలు కానీ మాదిగలు కానీ ఒక తల్లి బిడ్డలం అధ్యక్ష. మాకు ఎటువంటి విభేదాలు లేవు అధ్యక్ష. గతంలో కూడా అందరూ కూర్చొని మాట్లాడకూడదు అధ్యక్ష. అయితే మాలో ఎవరు కొద్దిగా వెనుకబడి ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సహాయం చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు ఎవరెన్ని ఉద్యమాలు చేసినా ఎవరెన్ని సాహసాలు చేసినా ఏం చేసినా కానీ ఇవ్వాలని మనసు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి ఈరోజు ఈ వర్గీకరణ సాధ్యమైందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. చరిత్రలో గుర్తుంచుకోవాల్సింది ఈ యొక్క వర్గీకరణ విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారిని తప్ప ఇంకెవరిని కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందువల్లంటే ఈరోజు దళితులు ఈ విధంగా మేము ధైర్యంగా ఈ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతున్నామంటే చంద్రబాబు నాయుడు గారి భిక్ష అధ్యక్ష. ఎందువల్లంటే ఆనాడు నందమూరి తారక రామారావు గారు చదువుకున్న దళితులకి శాసనసభ్యులుగా అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి గుర్తు చేస్తాం అధ్యక్ష. ఈరోజు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రావాలంటే ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళని దళితుల్ని చదువుకున్న వాళ్ళందరినీ ఎంపిక చేసి ఈరోజు మమ్మల్ని ఎమ్మెల్యేలు గాను ఎంపీ గాను పంపినటువంటి పరిస్థితి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. కాబట్టి నేను దళితులకంతా చెప్పేది అధ్యక్ష, ఈరోజు మన ధైర్యంగా అందరితో పాటు ఈరోజు తెలుగుదేశం పార్టీలో కూడా ప్రధానమైనటువంటి పదవులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఆయనకి తెలుసు మనకేం చేయాలా అని, అంతే తప్ప మనం ఏదో ఊహించుకొని ఏమో మాట్లాడితే ఇబ్బందికరమైన పరిస్థితులను తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు మనకందరికీ తెలిసే
బాలయోగి గారు స్వీకరణ చేశారు అధ్యక్ష బాలయోగిని. అట్లాగే ప్రతిభా భారతి గారిని స్వీకరణ చేశారు అధ్యక్ష. అలాగే నారాయణ గారిని ఉప ముఖ్యమంత్రి చేసినటువంటి పరిస్థితి కూడా, ప్రధానమంత్రి రాష్ట్రపతి చేసినటువంటి పరిస్థితి కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేశారు అధ్యక్ష. కాబట్టి మీరందరూ లేనిపోయిన అపోహలతో ఉన్నారు అధ్యక్ష, వీళ్ళందరూ కూడా. కానీ తెలియజేసిన అధ్యక్ష, మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రతిభా భారతి కుమార్తెని ఎమ్మెల్సీ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా దళితులకు ఒక్కసారి గుర్తు చేస్తాం అధ్యక్ష. కాబట్టి ముందు మనలో ఉన్నటువంటి దాన్ని తొలగించి మనకి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో మనం ఏమేమి పొందామో అది మన కింద వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి చెప్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మనమే దీని మీద వేరే మాటలు మాట్లాడితే ఇబ్బంది వచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు దళితులం ఈరోజు ధైర్యంగా వచ్చి అసెంబ్లీలో మాట్లాడుతున్నామంటే అది తెలుగుదేశం పార్టీ ఘనత అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. కాబట్టి ఖచ్చితంగా 2026లో జనాభా ప్రాతిపదిక మీద ఈ వర్గీకరణ జిల్లాల ప్రాతిపదిక మీద చేయాలని చెప్పి మేము తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క దానికి పూర్తిగా మద్దతుని ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇంగిరాల స్వామి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ భూమి మీద పుట్టిన మనిషికి చేయని తప్పుకి శిక్ష ఏదన్నా ఉందంటే అది పేదరికం అధ్యక్ష. అటువంటి పేదరికం తరతరాలుగా వారసత్వ సంపదగా, అదేవిధంగా అసమానత అస్పృశ్యత వారసత్వ సంపదగా వస్తున్న మా దళిత జాతి ఈరోజు ఈ చట్టసభల్లో ప్రవేశించిన, అదేవిధంగా వివిధ రంగాల్లో స్థిరపడిన, దేశ విదేశాల్లో ఉన్నత స్థానంలో ఉన్న దానికి ప్రధాన కారణం రిజర్వేషన్ అనే ప్రక్రియ తెచ్చిన మా దళితుల ఆరాధ్యమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్ష. వారికి ఈ సభ ద్వారా మా దళిత జాతి అంతా కూడా పాదాభివందనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈ రిజర్వేషన్ ద్వారా వచ్చే ఫలాలు దళిత జాతిలో అందరూ కూడా సమానంగా అనుభవించాలని, ముఖ్యంగా ఉపకులాలందరూ కూడా సమన్యాయం జరగాలని చెప్పి ఈరోజు మరి కొద్దిసేపట్లో ఈ సభలో మరి కేటగరైజేషన్ బిల్లుకి ఆమోదం తెలుపబోతున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. బీసీ రిజర్వేషన్ మాదిరిగానే ఎస్సీ రిజర్వేషన్లో కూడా వర్గీకరణ జరగాలని, దళితుల్లో ఉన్న అన్ని ఉపకులాలకు కూడా న్యాయం జరగాలని ఎంతోమంది మరి పోరాటం చేశారు అధ్యక్ష. అదేవిధంగా 30 సంవత్సరాలుగా నిరంతరంగా మరి పోరాటం చేస్తున్న మరి పోరాట యోధుడు మందకృష్ణ మాదిక్ గారికి కూడా ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా మరి గతంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు ఆమోదం తెలిపి మరి ఆ వర్గీకరణ ద్వారా దాదాపు 22,000 మంది ఉద్యోగాలు పొంది, అదేవిధంగా గతంలో ఈ వర్గీకరణ ద్వారా ఇంజనీరింగ్ మెడిసిన్ కాలేజెస్లో కూడా సీట్లు పొంది ఈరోజు ఉన్న స్థానంలో ఉన్న ఎంతోమంది మరి దాన్ని ఉన్నారు అధ్యక్ష. దానికి ప్రధాన కారణం మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వారికి ప్రత్యేకంగా ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఏకసభ్య కమిషన్ రంజన్ మిశ్రా గారి నివేదిక ప్రకారం 2011 సెన్సెస్ ప్రకారం రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని మరి దళిత జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ కేటగరైజేషన్ మరి ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతున్న చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి దళితులందరూ కూడా ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఈ చారిత్రాత్మక నిర్ణయంలో తీసుకున్న ఈ సభలో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు, ఆ భాగస్వామ్యం లభించే అవకాశం ఇచ్చిన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సి. అధ్యక్షుల వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కులాల కొట్లాటలో వెనుకబడిన కులాలు, అత్యంత వెనుకబడ్డ కులాలు, దేవాలయాలను కూడా అడుగుపెట్టనివని పరిస్థితుల్లో వీళ్ళందరి జీవితాలు బాగుండాలి అని జాతిపిత మహాత్మా గాంధీ గారు ముందుకు తీసుకొచ్చింది. అలాగే జనసేనకి స్ఫూర్తి అయిన శ్రీ నారాయణ గురువు గారికి, అలాగే రాజ్యాంగ నిర్మాత శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను స్పీచ్ని అంటే మా జనసేన అభిప్రాయం తెలియజేస్తాను అధ్యక్ష.
గత 2 దశాబ్దాలుగా ప్రత్యేకించి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 2004 నుంచి చాలా దళిత మేధావులతోటి, చాలామంది దళిత కార్యకర్తలతోటి, అటు మాల మాదిగ ఉపకులాలు కావచ్చు, అన్ని రకాలుగా చాలామంది మేధావులతోటి చర్చల్లో పాల్గొన్నవాడిని అధ్యక్ష. వారు నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. అలాగే బహుజన సిద్ధాంతం కానీ వీటి పట్ల ఆకర్షితులైన వాడిని. అందువల్ల నన్ను చాలాసార్లు ప్రత్యేకించి వర్గీకరణ గురించి అనేక పర్యాయాలు దీని గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. నాకు తెలిసిన అనేక మంది మేధావుల్లో ఒకరు చాలా కీలకమైన వ్యక్తి సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ నిమ్మలదిన్న సుధాకర్ గారు. అలాగే మాల మాదిగ ఐక్యత కోసం కలిసి ఉండాలి కానీ వర్గీకరణ జరగాలని కోరుకునే కళాకారుడు, కవి మాస్టర్జీ గారు. అంటే ఎలాంటి వ్యక్తులను నేను కలుసుకున్నానంటే, ఆయన మాదిగ కులస్తులు అయింది కూడా ఆయన మాల కులానికి చెందిన ఆంధ్రాకి చెందిన మాల కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని మాల మాదిగ ఐక్యత ఉండాలి కానీ వర్గీకరణ జరగాలని ఇలాంటి ఎన్నో ఆర్గ్యుమెంట్స్, ఎన్నో రకాల అభిప్రాయాలు ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో మేము ఒక బలంగా దీన్ని తీసుకున్నాం అధ్యక్ష. ప్రత్యేకించి రిజర్వేషన్స్ కానీ చాలా డిస్కషన్స్ ఉండేవి ఆ టైంలో. ప్రత్యేకించి మన వర్గీకరణ గురించి, అలాగే క్రీమీ లేయర్ గురించి, అలాగే ఇంకా కులం గుర్తింపు లేని కులాలు బేడా బుడగ జంగాల గురించి, రెల్లి కులస్తుల గురించి అనేక మార్లు చాలా విస్తారమైన చర్చలు ఉండే అధ్యక్ష. కానీ ప్రత్యేకించి ముఖ్యంగా అంటే ఉదాహరణకి దళితులు ఎలాంటి గొప్ప మేధావులను కలుసుకున్న నిమ్మలదిన్న సుధాకర్ గారు వారు చెప్పింది, ఆయన స్వతహాగా దళిత కులానికి చెందిన మాల కులస్తులు అయింది కూడా అసలు దళితుల కంటే వెనకబడ్డ యానాదుల కులం గురించి ఆయన రీసెర్చ్ చేసి వారికి నిలబడాలి అని చెప్పి చాలా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి అధ్యక్ష. అలాంటి ఎంతోమంది చాలా ఉన్నతంగా ఆలోచించి నేను దళిత కులస్తుల్ని, దళిత మేధావులతో నేను కలిసి వచ్చిన వాడిని, వారితో నడిచిన వాడిని. ప్రత్యేకించి ఈ రోజున వర్గీకరణకు సంబంధించి దీనికి మనస్ఫూర్తిగా ఈ స్థాయి దాకా వచ్చింది అంటే, ఒకళ్ళు మందకృష్ణ మాదిగ గారు అయితే దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ప్రత్యేకించి మేము హైదరాబాద్ రోడ్ల మీద మేము తిరుగుతున్నప్పుడు మందకృష్ణ మాదిగ గారు అప్పుడు మాదిగ కులానికి వన్నె తెచ్చిన, ఆత్మగౌరవం అనే నినాదం తెచ్చిన మందకృష్ణ మాదిగ గారికి మనస్ఫూర్తిగా నేను వారికి నా ధన్యవాదాలు తెలుపుతాను అధ్యక్ష. ఎందుకంటే ఒక చిన్నబుచ్చుకునే తనం నుంచి మిగతా కులాలకి ఏమాత్రం సర్నేమ్స్ అని అన్ని కులాలు పెట్టుకుంటాయి, కానీ మాదిగ కులం పెట్టుకోవాలంటే ఇబ్బంది పడే పరిస్థితుల్లో నేను మాదిగానే చెప్పగలిగే గుండె ధైర్యంతో, ఆత్మగౌరవంతో దాన్ని ముందుకు తీసుకెళ్లిన మందకృష్ణ మాదిగ గారిని అసెంబ్లీ సాక్షిగా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను అధ్యక్ష. అలాంటి ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత, దాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుంది అధ్యక్ష. ఈ రోజున దేశ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం అంటే, ప్రధానమంత్రి గారు దృష్టిలో పడింది అంటే దానికి నాంది ఆంధ్రప్రదేశ్ నుంచే పడింది అధ్యక్ష. మేజర్గా మాకు అప్పుడు నేను ఇలా దళిత మేధావులతో అందరితో మాట్లాడుతున్నప్పుడు, ఇది వర్గీకరణ మాల కులస్తులను తగ్గించి మాల కులస్తులకి అన్యాయం జరుగుద్దని చాలా 2 వర్గాల వారు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు అధ్యక్ష. ఆ టైంలో నాకు వినిపించిన ఆర్గ్యుమెంట్స్ అధ్యక్ష, ఉదాహరణకి ఏపీలో మాల కులస్తులు, మనకి తెలంగాణలో మనకి మాది కులస్తులు ఎక్కువ అధ్యక్ష. అలాగే ఇది ఒక్కొక్క చోట ఒక డామినేట్, ఒక్కొక్క కులం సబ్ క్యాస్ట్ ఎక్కువ బెనిఫిట్ తీసుకుంది రిజర్వేషన్లో, ఇది మిగతా వాళ్ళకు కూడా చెందాలనే దానిదే ఈ వాదన ఇది. ఉదాహరణకి రాజస్థాన్లో అయితే మేఘవాల్స్, జాటోస్ ఎక్కువ తీసుకుంటారు రిజర్వేషన్లో. భైరవ కులస్తులు కానీ, కోలీస్ కానీ దీన్ని తక్కువ శాతం తీసుకుంటారు. ఇక్కడ వాళ్ళు బెనిఫిట్ అవుతారు అధ్యక్ష రాజస్థాన్లో. అలాగే మనకి ఉదాహరణకి పంజాబ్లో అయితే రవిదస్య, ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ మన మాదిగ కులస్తులతో సమాన చమార్ కాస్ట్, వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ తీసుకుంటారు అధ్యక్ష. కానీ అక్కడ ఈ రోజున మేజర్ భాగం దీనివల్ల బెనిఫిట్ అయితే అక్కడ బాల్మీకిలు, మజాబీ సిక్కులు, అలాగే అనేక
విభిన్నంగా ఒక్కొక్క చోట ఉన్న ఈ డామినెన్స్ కావచ్చు, లేదంటే ఎక్కువ శాతం తీసుకోవడం కావచ్చు, ఇట్స్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్ అధ్యక్ష. ఇది వీటన్నిటిని గుర్తించి మనస్ఫూర్తిగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ మా రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుని మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి మనస్ఫూర్తిగా మేమందరం సమర్థిస్తున్నాం అధ్యక్ష. ప్రత్యేకించి నేను మొన్న రాజీవ్ రంజన్ మిశ్రా గారితో మాట్లాడుతూ ఉంటే 100 నుంచి 10,000 లోపు ఉన్న దాదాపు 59 ఉపకులాలు, మా దళిత కులాలు, ఇవన్నీ మాలమాదిగా దళిత ఉపకులాలతో సహా 59 ఎక్కువ సంఖ్యాబలం ఉన్నాయి. దీన్ని ఎలా చేస్తారంటే 100 లోపు నుంచి 10,000 లోపు ఉండే 46 కులాలు అధ్యక్ష. కొన్ని కులాలు దాదాపు 30-40 మంది కూడా ఉన్నారని వారు తెలియజేశారు అధ్యక్ష. అలాగే ఈ సైంటిఫికలీ ఎనలైజ్డ్ ఎంపిరికల్ డేటాని 4 నెలల వ్యవధిలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని మంత్రివర్గంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వన్ మ్యాన్ కమిషన్ గారు శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో నవంబర్లో మొదలై మార్చి 4 నెలల వ్యవధిలో దీన్ని డేటానంతా సైంటిఫిక్గా అనలైజ్ చేసి ఎంపిరికల్ డేటాని విద్యా, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంతర్గత వెనుకబాటుతనాన్ని వారు మూడుగా విభజించిన విధానం చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష. ఇది అందరికీ మేలు చేస్తూనే కోరుకుంటున్నాను. మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యులు. మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యుడు, వర్గీకరణ సాధన పోరాట సమితి యోధుడు అధ్యక్ష మందకృష్ణ గారు. నారా చంద్రబాబు గారు సైబరాబాద్ సృష్టికర్తే కాదు, వర్గీకరణ రూపకర్త కూడా. శ్రీ మోదీ గారు నయా భారత్ నిర్మాతే కాదు, వర్గీకరణ ఫలప్రదాత కూడా. అందుకని మనస్ఫూర్తిగా ఈ వర్గీకరణ బిల్లుని ముందుకు తీసుకెళ్ళి దీనిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈరోజు ప్రవేశపెట్టినందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి, అందరికీ, మంత్రివర్గానికి, సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ స్పీకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష. ఇప్పుడు చర్చకి మంత్రి గారు జవాబిస్తారు. ఇది ఒక చిన్న ఒక ఇంక్లూడ్ చేయగలిగితే గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష. దాదాపు రెల్లి కులస్తులు చాలా అత్యధికంగా ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా వీటిలో 135,000 పైచీలుకున్నారు యాజ్ ఆన్ సెన్సస్ ప్రకారం. వారికి ప్రత్యేకించి కొన్ని జిల్లాల్లోనే కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు వాళ్ళు. వారికి ప్రత్యేకించి ఒక జిల్లాని యూనిట్గా తీసుకున్న, ఇంకోలా తీసుకున్న వారికి కూడా తగు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే బేడా బుడగ జంగాలకి ఏ కులమో వారికి తెలియట్లేదు. వారికి కూడా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను. వారి దేనికి సంబంధించిన ఏ కేటగిరీలో పడతారు దాన్ని కూడా ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తాను. బేడా బుడగ జంగాలు కూడా గుర్తించమని కోరుకున్నాను. అలాగే రెల్లి కులస్తులకు కూడా తగు న్యాయం జరిగేలాగా, దీన్ని వర్గీకరణ బిల్లులో వాళ్ళకి న్యాయం జరిగేలాగా అది ఎలా చేస్తారు ఏంటనేది అందరూ కమిషన్ సభ్యులు ఉన్నారు, మంత్రివర్గ సహచరులు ఉన్నారు, అందరూ కూడా దీని మీద ఒక బలమైన ఆలోచించి ముందుకు తీసుకుని కోరుకున్నాను. మినిస్టర్ గారు. అధ్యక్ష, మన ప్రభుత్వం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ చేపడతాయని చెప్పడం జరిగింది అధ్యక్ష. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఆ రోజు కూడా జిల్లాల యూనిట్గా చేయాలి అనే విధంగా మనం వెళ్ళడం జరిగింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారిని అయితే నేను గత 16-17 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా దగ్గర నుండి చూసిన దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని విధాల అభివృద్ధి చెందాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నారు అధ్యక్ష. ఆ రోజు మొదట్లో వర్గీకరణ చేసింది మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు చేశారు అధ్యక్ష. తర్వాత న్యాయపరమైన సమస్యలు, అవరోధాలు జరిగినాయి అధ్యక్ష. ఒకసారి తీసుకుంటే ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం పాటుపడింది అందరికి కూడా బాగా తెలుసు అధ్యక్ష. అన్న ఎన్టీ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి జరిగినాయి అధ్యక్ష. మన పార్టీ ఎజెండాలో ఉంటుంది 2 రూపాయల కిలో బియ్యం దగ్గర నుంచి కూడా ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీల యొక్క అభ్యున్నతికి తీసుకొచ్చిన పక్కా ఇళ్ళు కూడా కనిపిస్తుంటాయి.
ఒకసారి తీసుకుంటే అధ్యక్ష, గురుకుల పాఠశాల వ్యవస్థను కూడా ఆ రోజున అన్న ఎన్టీ రామారావు గారు తీసుకుని రావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు 190 ఇన్స్టిట్యూట్స్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటే, అదేవిధంగా ఎస్టీ, బీసీ, మైనార్టీలో కూడా ఈ ఇన్స్టిట్యూట్స్ వచ్చి ఈ వర్గాల ప్రజలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు, మంచి నాణ్యమైన విద్య ఇచ్చేందుకు దోహదపడుతుంది అధ్యక్ష. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత 50 సంవత్సరాల వరకు కూడా ఈ 2 క్లాసుల పద్ధతి అస్పృశ్యతలు ఉన్న దాన్ని తీసుకొని మన ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. జస్టిస్ పున్నయ్య కమిషన్ పరిశీలన చేసిన తర్వాత 42 సిఫార్సులు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ 42 సిఫార్సులు కూడాను మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు 23 జీవోలు 2 మెమోలతోటి వీటి ఆచరణకి అవకాశాలు కల్పించారు అధ్యక్ష. ఆ రోజు తీసుకున్న చర్యలే ఈరోజు జిల్లా స్థాయిలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు కావచ్చు, అదేవిధంగా సిటిజన్స్ డే కూడా జరపడం కావచ్చు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ జరిగే వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి ఇచ్చేటువంటి నష్టంతో పాటు కూల్ చేసిన ఇళ్లకు కూడా అదనం బెనిఫిట్ ఇచ్చే విధంగా చేసే విధంగా ఇటువంటి పలు సంస్కరణలు కూడా మనం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల జరిగింది అనేది కూడా మీకు ఒకసారి తెలియజేస్తాను అధ్యక్ష. ఒక విషయం తీసుకుంటే అధ్యక్ష, మనం గత 14-19లోనే జగ్జీవన్ రావు గారి జయంతిని కావచ్చు, అంబేద్కర్ గారి జయంతిని కావచ్చు అధికారికంగా నిర్వహించాలనే ఉత్తర్వులు కూడా మన ప్రీతం నాయకులు మన ప్రభుత్వంలోనే ఇచ్చామనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, పోయినసారి ఈ సభలోనే 120 సంవత్సరాల అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 120 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి శాఖమూరులో మన భూమిని కేటాయించి ప్రాజెక్టు మొదలు పెడితే గత ముఖ్యమంత్రి ఈ పేరు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి వస్తుందని చెప్పేసి ఇక్కడి నుంచి ఆ ప్రాజెక్టు అర్ధాంతరంగా ఆపేసి తరలించారంటే ఆలోచన ఆచరణకి ఆద్యుడు మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను అధ్యక్ష. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష, ప్రమోషన్స్లో కూడా ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్ అవకాశాన్ని కూడా మనకి మన చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వంలోనే అది కల్పించడం కూడా జరిగిందనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను అధ్యక్ష. మనకి ఎస్సీలకి ఇంటి నిర్మాణానికి 1,75,000 ఉంటే అదనంగా 50,000, ఎస్టీలకు అదనంగా 75,000 ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి కూడా వాళ్ళకి ఆర్థిక సహకారాన్ని మన ప్రభుత్వం కల్పిస్తే గత ప్రభుత్వం 1,80,000 ఇచ్చి ఆ వర్గాలు చిన్న చూపులు చూపిందనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి అధ్యక్ష. ఇంతేకాదు అధ్యక్ష, ఈ రోజున మనం సప్లై నిధులు కూడా 14-19 మధ్య మనం 90% సప్లై నిధులు ఖర్చు పెడితే ఎస్సీ ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్లు తాగునీటికి మనం ప్రాధాన్యత ఇచ్చాం అధ్యక్ష. గత ప్రభుత్వం సప్లై నిధుల్ని చాలా పక్కదోవ పట్టించడమే కాకుండా అధ్యక్ష ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కనిపించని పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ఏ ఎస్సీ ఎస్టీ కాలనీలో ఎల్సీ కాలనీలో ఉన్నటువంటి ప్రతి రోడ్డు కూడా గతంలో మనం కొత్త ప్రభుత్వంలో వేసిందనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి అధ్యక్ష. ఇందాక పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. బాలయోగి గారిని స్పీకర్గా చేయటం దగ్గర నుంచి ప్రతిభా భారత్ గారిని అసెంబ్లీ స్పీకర్గా చేయటం, కాకి మాధవరావు గారికి చీఫ్ సెక్రటరీగా అవకాశం కల్పించడం, ఇటువంటి అన్ని కూడాను మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరిగిన విషయాన్ని నేను తెలియజేస్తాను అధ్యక్ష. నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు పార్లమెంట్లో మనకి నేషనల్ ఫ్రంట్ ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారత్ రత్న వచ్చే విధంగా కృషి చేయడం కూడా తెలుగుదేశం పార్టీ పాత్ర ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను అధ్యక్ష. అందుకే అధ్యక్ష, అంబేద్కర్ విదేశీ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని ఉంటే అధ్యక్ష మనం ప్రోత్సాహాలు ఇచ్చి 250 యూనివర్సిటీల పైగా విద్యార్థులు విదేశాలకు పంపిస్తే గత ప్రభుత్వంలో అంబేద్కర్ గారి పేరు తీసేసి గత ముఖ్యమంత్రి ఆయన పేరు పెట్టుకొని ఆ పథకాన్ని కూడా చాలా కొద్ది మందిగా రిస్ట్రిక్ట్ చేసే పరిస్థితి అధ్యక్ష. దానిలో ఎక్కువ మంది వెళ్ళిన పరిస్థితులు కూడా లేవు అధ్యక్ష. తిరిగి మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పేరుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యార్థి పథకంగా కూడా మనం మార్చడం కూడా జరిగిందనే విషయాన్ని మీకు తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్టల్స్లో ఉన్నటువంటి రిపేర్కి 140 కోట్ల రూపాయలు ఇచ్చి చాలా అద్భుతంగా కొత్తగా విధంగా రిపేర్లు చేస్తాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, మనకి అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళు సెమీ ఆర్ఫన్స్కి వాళ్ళకి పిల్లలకి సమ్మర్ హాలిడేస్లో ఇంటికి వెళ్ళడానికి ఉన్న ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ కోసం అనురాగం అనేటువంటి పథకం ద్వారా హాస్టల్స్ ఏర్పాటు, జిల్లాకి 1-2 హాస్టల్స్ ఏర్పాటు చేసి భోజనము వసతి ఏర్పాటు చేసి వాళ్ళకి స్వేచ్ఛగా ఆటపాటలకి పరిమితం చేసే పథకాన్ని కూడా మన ప్రభుత్వం తీసుకొచ్చిందనే విషయాన్ని నేను తెలియజేస్తాను అధ్యక్ష. ఇదేకాకుండా అధ్యక్ష, ఇన్సూరెన్స్లో కవర్ కాని పిల్లలకి వాళ్ళకి ఎమర్జెన్సీలో ప్రైవేట్ హాస్పిటల్ ఉన్న పని కోసం మనకి స్వాంతన అనే పథకాన్ని కూడా మనం త్వరలో ప్రవేశపెట్టబోతాం అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష,
100 కోట్ల రూపాయలతో అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ సహకారం, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో 30 హాస్టల్ అధ్యక్ష, కొత్త హాస్టల్కి ఈ నెలలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి చేత శంకుస్థాపన కూడా చేయించబోతున్నాం అధ్యక్ష. అంటే ఈ సంక్షేమం పట్ల చిత్తశుద్ధి మన ప్రభుత్వానికి ఏ విధంగా ఉంది అనే దాన్ని కూడా నేను తెలియజేస్తాను అధ్యక్ష. ఎస్సీ కార్పొరేషన్ అధ్యక్ష, ఇన్నోవా కార్లు ఇచ్చాం అధ్యక్ష. డ్రైవింగ్ వస్తే డ్రైవర్లుగా ఉండడం కాదు, ట్యాక్సీలో కాదు, వాళ్ళు యజమానులుగా ఉండాలని చెప్పేసి ఇన్నోవా కార్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా భూమి కొనుగోలు పథకం ద్వారా వాళ్ళ భూములకు యజమానులు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నిర్ణయాలు తీసుకున్నాం అధ్యక్ష. లిడ్ క్యాప్ని గతంలో పట్టించుకోకపోతే లిడ్ క్యాప్ను కూడా మనం ముందుకు తీసుకొచ్చి లెదర్ ఇండస్ట్రీస్ కూడా మనం చేయూతను ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో ఈ కార్పొరేషన్ కూడా నిర్వహణ జరిగింది అధ్యక్ష. తిరిగి ఈ సంవత్సరం ఎస్సీ కార్పొరేషన్కి 341 కోట్ల బడ్జెట్ కేటాయింపులు కాకుండా ఎస్సీ కార్పొరేషన్ దాకా దాదాపుగా 20,000 మందికి లబ్ధి చేకూర్చే విధంగా మనం 340 కోట్ల సబ్సిడీతో ప్రణాళిక రూపొందించిన అధ్యక్ష. ఈ వచ్చే నెలలో ఇవి అమలు కూడా నిర్ణయాలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ఈ లిడ్ క్యాప్ ద్వారా కూడా లెదర్ షూ మేకింగ్ ఇండస్ట్రీస్ కూడా టెండర్ పిలిచి మనం ప్రారంభించుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. డప్పు చర్మకారులకు కూడా మనం 14-19 మధ్యకాలంలోనే పెన్షన్లని మనం ప్రభుత్వం ఇవ్వడం కూడా జరిగిందనే విషయంగా తెలియజేస్తాం అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు విజన్ 47లో భాగంగా P4 మోడల్లో పేదలందరూ కూడా ఆర్థికంగా మంచి స్థాయికి ఉండాలని, అదేవిధంగా సాధికారత సాధించాలనే లక్ష్యంతో P4 విధానంలో కూడా ముందుకెళ్తారు అధ్యక్ష. దీనిలో ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ వర్గాలు చెందిన వాళ్ళే లబ్ధి పొందేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా మీకు తెలియజేసుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఈ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మన ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన హామీ ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ కోసం రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ వారు 5 సిఫారసులతో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ రిపోర్ట్ని క్యాబినెట్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి పంపించిన తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ రికమెండేషన్ని ఆమోదించి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం క్యాబినెట్ ముందు తీసుకొచ్చిన తర్వాత క్యాబినెట్లో ఈ రిపోర్ట్ని గ్రూప్ ఆఫ్ మినిస్టర్ యొక్క నిర్ణయాన్ని క్యాబినెట్ ఆమోదం చేసిన తర్వాత ఈరోజు సభలో రిపోర్ట్ పెడుతున్నాం అధ్యక్ష. ఈ సిఫార్సుల అధ్యక్ష ప్రధానంగా మొదటి సిఫార్సు ప్రకారం ఎస్సీ ఉపకులాలను వర్గీకరణ చేయాలి అనేది ప్రతిపాదించారు అధ్యక్ష. రెండవ సిఫార్సు ప్రకారం 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజిస్తూ మొదటి గ్రూపులో రెల్లి మరియు అనుబంధ ఉపకులాలను, రెండవ గ్రూపులో మాదిగ మరియు అనుబంధ ఉపకులాలను, మూడవ గ్రూపులో మాల మరియు అనుబంధ ఉపకులాలను విభజిస్తూ సిఫార్సు చేయడం జరిగింది అధ్యక్ష. మూడవ సిఫార్సులో మొత్తం ఎస్సీ జనాభాలో ఈ 3 వర్గాల యొక్క జనాభాని వాటి యొక్క జనాభా ప్రకారం మరియు వారి యొక్క శాతాన్ని బట్టి వారికి రిజర్వేషన్ ప్రతిపాదన వారి శాతాన్ని తెలియజేశారు అధ్యక్ష. దీని ప్రకారం మొదటి గ్రూపులో 1%, రెండవ గ్రూపులో 6.5%, మూడవ గ్రూపులో 7.5% రిజర్వేషన్ని ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. 4వ సిఫార్సు ప్రకారం అధ్యక్ష ఎస్సీల కొరకు కేంద్రంలో అనుసరిస్తున్నటువంటి 200 రోస్టర్ పాయింట్ను ప్రతిపాదించారు అధ్యక్ష. మొదటి 100లో 1వ గ్రూపులకు 1 పాయింట్ను, రెండవ గ్రూపులకు 6 పాయింట్లను, మూడవ గ్రూపులకు 8 పాయింట్లను కేటాయిస్తూ రెండవ 100లో 1వ గ్రూపులకు 1 పాయింట్ను, రెండవ గ్రూపులకు 7 పాయింట్లను, మూడవ గ్రూపులకు 7 పాయింట్ల లెక్కన రిజర్వేషన్ రోస్టర్ని ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 5వ సిఫార్సులో ఈ రిజర్వేషన్ల అమలు మరియు బ్లాక్లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన మార్గదర్శకాలను కూడా తెలియజేయడం జరిగింది అధ్యక్ష. దీంతోపాటు అధ్యక్ష ఇప్పటివరకు గౌరవ సభ్యులు మాట్లాడిన దానిలో ఎక్కువ మంది కూడా జిల్లాల వారీగా ఇది రిజర్వేషన్ చేస్తే బాగుండనేటువంటిది ప్రతిపాదించారు అధ్యక్ష. దీనికి మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా రెల్లి కులస్తులకి ఆ జిల్లా ప్రాంతాల్లోనూ అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి కూడా చేసినట్లయితే లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. దీనికి సంబంధించిన సిఫార్సు కూడా 5వ సిఫార్సులో మెన్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఏంటంటే రిజర్వేషన్లు అమలు మరియు అదేవిధంగా జిల్లాల వారీగా విభజన చేయాల ప్రతిపాదనను చాలామంది ప్రతిపాదించారు. ప్రస్తుతం జిల్లాల వారీగా రికమెండేషన్ చేయడం లేదు. భవిష్యత్తులో జనాభా లెక్కింపు జరిగిన తర్వాత జనాభా ప్రాతిపదికన జిల్లాల వారీగా ఈ
సిఫార్సులు వర్గీకరణ అమలు చేయవచ్చు అనేది వారు సూచించారు అధ్యక్ష. ఇది ఒకసారి ఆ స్టేట్మెంట్ పాయింట్ కూడా ఒకసారి, ఎందుకంటే ఎక్కువ మంది సభ్యులు దీన్ని చెప్పారు కాబట్టి ఒకసారి రీడ్ అవుట్ చేస్తాను అధ్యక్ష. There have been requests to fix the percentage of reservation to the subclassified groups by taking district as a unit. There are 26 districts in the state at present, and Commission would not like to make any recommendation in this matter. Government may take a view on this at an appropriate time after conduct of next census, based upon rational principles, quantifiable data, and interstate backwardness. అధ్యక్ష, అంటే మనం మేనిఫెస్టోలో ఇచ్చిన విషయాన్ని కూడా కమిషన్ దృష్టిలో పెట్టడం, ప్రజల నుంచి వచ్చిన డిమాండ్కి ప్రస్తుతం ఉన్న దానిలో ఉమ్మడి జిల్లాల స్టేటస్ ఉన్నాయి, 26 జిల్లాలు కొత్తగా ఉన్నాయి కాబట్టి వీటికి ఆ క్లారిటీ లేనందున తర్వాత చేయమనేది ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ రికమెండేషన్ చేసిన అధ్యక్ష. వీటన్నిటినీ కూడా నేను గౌరవ సభ్యులు తెలియజేస్తూ ఇది ఆమోదించమని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, ఈరోజు ఎస్సీ కేటగరైజేషన్ దీని మీద చాలామంది సభ్యులు మాట్లాడారు. అయితే ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా నేను అంబేద్కర్ గారిని, జగజ్జీవన్ రామ్ గారిని, మహాత్మా జ్యోతిబా పూలే గారిని, ఎన్టీ రామారావు గారిని ఒకసారి స్మరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చేయబోతున్నాను చెప్పబోతున్నాను. ఇప్పుడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా, జనసేన అధినేత, చాలా స్పష్టంగా ఏ కారణాల వల్ల మేము ఈ కేటగరైజేషన్ చేస్తున్న విషయాలు కూడా వారు కూడా చెప్పారు. అదే మాదిరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా సోషల్ జస్టిస్లో భాగంగా ఎస్సీలకు కూడా కేటగరైజేషన్ చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. అయితే అధ్యక్ష, ఈ సందర్భంగా మనం ఒకసారి ఆలోచిస్తే సమాజంలో పేదరికానికి అనేక కారణాలు ఉన్నాయి. చరిత్రలో మనం చూసినప్పుడు కొంతమంది ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడే పరిస్థితికి వచ్చారు. చరిత్ర ఒకసారి విశ్లేషించినప్పుడు ఈ 3 కారణాలు కూడా ఆ కులాల్ని ఎక్కడికక్కడ ఆర్థికంగా వెనక్కి లాగేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించిన దిశ, స్వాతంత్రం వచ్చింది, 70 సంవత్సరాల పైన పూర్తి చేసుకున్నాం. నేను మళ్ళా చూస్తే 2047కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. ఇంకా కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అసమానతలపైన పోరాడే పరిస్థితి వస్తూ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష, ఈ కేసు చెప్పిన తర్వాత చరిత్ర కూడా ఒకసారి, చరిత్రలో నేను కూడా ఒక 40-50 ఏళ్ళు భాగస్వాములు అయ్యే పరిస్థితికి వచ్చాం. అది కూడా ఒకసారి చూసినప్పుడు దీన్ని ఇటీవల కాలంలో అనేక ఛాలెంజెస్ తర్వాత, నేను ఆ చరిత్ర చెప్పేటప్పుడు అవి కూడా చెప్తాను, ఒక తీర్పు ఇచ్చారు. 7 మంది జడ్జెస్ 6+1 తీర్పు ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ వర్గమైనా సరే వెనకబడిందని భావిస్తే మీరు వర్గీకరణ చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్రం కానీ, కేంద్రం కానీ అందరికీ మీకు చేసే అవకాశం ఉందని చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చారు. దానిపైన 1 మ్యాన్ కమిషన్ వేయడం, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని నియమించడం, వారందరూ ఆలోచించిన తర్వాత మొన్నే క్యాబినెట్లో కూడా ఒక నిర్ణయం చేశాం.
ఈ నిర్ణయం చేసిన దాని వెనకాల దిశ ఎన్నికలప్పుడు కూడా ఎన్డీఏ కూటమి వర్గీకరణకు కట్టుబడి ఉందని చాలా స్పష్టంగా చెప్పాం. చెప్పిన మాట ఈరోజు నిలబెట్టుకోవడానికి ఆ వేదిక. అదే సమయంలో దిశ ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఇంకా ఇప్పుడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ కొంతమంది మెంబర్లందరూ అడిగారు. ఒక విషయం చూసినప్పుడు బుడగజంగి అది ఎప్పటి నుంచో వాళ్ళ సమస్య అయితే చాలా విచిత్రంగా అటు ఇటు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళు ఎస్సీలో ఉండడం, తర్వాత ఇది రావడం అన్నీ జరిగాయి. నేను కూడా అది ఎక్స్ప్లెయిన్ చేసి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కేంద్రం ఆమోదిస్తే మళ్ళీ మనం ఎస్సీల్లో ఏ గ్రూప్లో చేర్చడానికి అవకాశం ఉంది. అది చేర్చడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం. రెండోది అధ్యక్ష రిలీజ్ కానీ అదే మరి కొన్ని కులాలు కొన్ని జిల్లాల్లో ప్రధానంగా ఉన్నారు. ఈరోజు మాల సామాజిక వర్గం ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఎక్కువ ఉంటుంది. ఇంకా కొన్ని జిల్లాలు అదే మరి నెల్లూరు కానీ ఈ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. ఇంకొక పక్కన మాదిగ సామాజిక వర్గం రాయలసీమలో కడప, కర్నూలు, అనంతపూర్లు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు మనం ఏదైతే సెన్సస్ ఒకసారి చూస్తే రెల్లి అంతా కూడా ఎక్కువగా విశాఖపట్నం, విజయనగరం ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. అయితే ఈరోజు కమిషన్ వేసిన తర్వాత కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఏదైతే 26 జిల్లాలు అయినాయి, ఈ 26 జిల్లాల్లో ఇది చేయాలంటే జనాభా లెక్కలు సరిగా లేవు. కాబట్టి నేను రికమెండ్ చేయలేకపోతున్నాను. గవర్నమెంట్కి అధికారం ఉంది. 2026లో సెన్సస్ జరుగుతుంది. ఆ సెన్సస్లో వచ్చిన డేటా ఆధారంగా మీరు జిల్లా వారీగా కేటగరైజేషన్ చేసుకునే అవకాశం ఉందని చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల్లో కూడా మనం చెప్పింది జిల్లా వారీగా కేటగరైజేషన్ తీసుకొస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. మళ్ళీ హామీ ఇస్తున్నా. ఈరోజు డిలే అవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూనే మళ్ళీ సెన్సస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత జిల్లా వారీగా కేటగరైజేషన్ చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని దానివల్ల రిలీజ్ కూడా వచ్చే అవకాశం వస్తుంది. అధ్యక్ష ఈరోజు అన్ని పార్టీలు కూడా మాట్లాడినప్పుడు ఒక సోషల్ జస్టిస్, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని అందరం కూడా చెప్తున్నాం. అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి, ఏ కొద్ది పార్టీలు తప్ప. అయితే ఈ ఇష్యూలో ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ రోజుట్లో కృష్ణా మాదిగలకు అన్యాయం జరిగింది, మాదిగ పేరు చెప్పడానికి కూడా చాలామంది ఇదవుతున్నారనే ఉద్దేశంతో మాదిగ దండోరా అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు. ఆ ఉద్యమం చేసిన ప్రదేశ నేను ముఖ్యమంత్రిగా ఉండడం, వాళ్ళ సమస్యలని చూడడం, చూసిన తర్వాత అనేక సార్లు మాట్లాడిన తర్వాత ఆల్ పార్టీ మీటింగ్స్ కూడా పెట్టుకొని అన్నీ చర్చించిన తర్వాత వారు చేసే డిమాండ్ సబబుగా ఉందనే ఉద్దేశంతో 10/9/96 మీరు కూడా ఆ రోజు పార్టీలో ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు జస్టిస్ రామచంద్రరావు కమిషన్ వేసాం. జస్టిస్ రామచంద్రరావు కమిషన్ వేస్తే వీరు రాష్ట్రం అంతా తిరిగి మొత్తం అధ్యయనం చేసి మాల సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం, ఆది ఆంధ్ర, అదే మరిగా వీళ్ళందరి రెల్లి ఇవన్నీ కూడా చూసిన తర్వాత 4 కేటగరైజేషన్ కింద ABCD కేటగరైజేషన్కి ఆ రోజు మొగ్గు చూపించారు అధ్యక్ష. 28/5/97న వారు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని మార్చి 98లో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్కి పంపించాం. అది కూడా వారు కన్సల్ట్ ఇవ్వాల్సిన పని లేదు, ప్రభుత్వం కన్సల్టేషన్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఆ రోజైతే పంపించాం. అది అయిన తర్వాత జూన్ 1999లో ఆర్డినెన్స్ ఇష్యూ చేశాం.
2/5/2200లో ఆ రోజు యాక్ట్ కూడా తీసుకొచ్చాం. అది కూడా మీరు చూస్తే ఏదైతే రేషనలైజేషన్ అండ్ రిజర్వేషన్ యాక్ట్ 2000 ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అని చెప్పి యాక్ట్ కూడా తీసుకొచ్చాం. అదే సమయంలో ఎప్పుడు కూడా ఈ దేశంలో కొన్ని ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ఏదైతే యాక్ట్ వచ్చిన తర్వాత నవంబర్ 2000లో హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. నవంబర్లో అయితే హైకోర్టు కూడా దీన్ని అప్హెల్డ్ చేస్తూ ఇది కరెక్ట్గా ఉందని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు. అదే మరిగా నవంబర్ 2004లో మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు వారు అక్కడ చెప్పింది ఆ రోజుట్లో ఏదైతే వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 341(2) ఓన్లీ పార్లమెంట్కే అధికారం ఉంది అని ఒకటి, రెండోది ల్యాక్ ఆఫ్ లెజిస్లేటివ్ కాంపిటెన్స్ అని, మూడోది వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14 అని చెప్పే ఉద్దేశంతో దీన్ని కొట్టేశారు అధ్యక్ష. అయితే 10/12/2004 ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆ రోజు వీళ్ళు ఒక అసెంబ్లీలో ఒక తీర్మానం కూడా పాస్ చేసి మళ్ళీ పంపించారు అధ్యక్ష. దిస్ హౌస్ హ్యాడ్ పాస్డ్ రెజల్యూషన్ ఆన్ 22nd April 1998 for categorization scheduled caste as recommended by Justice Ramchandra Commission. In view of the recent Supreme Court judgment, the House resolves to recommend to the Government of India to take up the matter in the parliamentary పంపించారు. కానీ అప్పట్లో అది చేయలేకపోయారు అధ్యక్ష. అయితే May 2007 ఏదైతే జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్కి రెఫర్ చేశారు, ఆ రోజు కూడా జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ 2008లో రిపోర్ట్ ఇస్తూ అన్యాయం జరిగిన మాట వాస్తవం కాబట్టి కేటగరైజేషన్ అవసరం అని చెప్తూ వారు కూడా 2000-2004 మధ్యలో ఈ కేటగరైజేషన్ వల్ల కొంత మంచి జరిగిందని కూడా సమర్థించే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. అది అయిన తర్వాత అధ్యక్ష మళ్ళీ ఇటీవల కాలంలో జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వంలో 7 మెంబర్ జడ్జి బెంచ్ డిస్కస్ చేశారు అధ్యక్ష. అది డిస్కస్ చేసి మొన్నే జడ్జిమెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అది వచ్చిన వెంటనే మళ్ళీ అన్ని రాష్ట్రాల్లో కదలిక వచ్చింది. మనం కూడా 15/11/2024 ఆర్ఆర్ మిశ్రా కమిషన్ వేసాం. ఆయన 27/11/2024లో ఛార్జ్ తీసుకున్నారు. 13 జిల్లాలు తిరిగారు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్తో మాట్లాడారు, సెక్రటరీస్తో మాట్లాడారు, ఎమ్మెల్యేస్తో మాట్లాడారు. అందరితో చర్చించిన తర్వాత కూలంకుషంగా ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు 10/3/2025లో ఆయన రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఈ రిపోర్ట్లో అధ్యక్ష 59 కులాలు ఉన్నాయి. ఈ 59 కులాల్లో ఆయన అధ్యయనం చేసిన తర్వాత గ్రూప్ 1 మోస్ట్ బ్యాక్వర్డ్ రెల్లీ సబ్ గ్రూప్ 12 క్యాస్టులు, గ్రూప్ 2 మాదిగా సబ్ గ్రూప్ 18 క్యాస్టులు, గ్రూప్ 3 రిలేటివ్లీ అక్కడ గ్రూప్ 1 మోస్ట్ బ్యాక్వర్డ్ అన్నారు అధ్యక్ష, గ్రూప్ 2 బ్యాక్వర్డ్ అన్నారు అధ్యక్ష, గ్రూప్ 3 రిలేటివ్లీ లెస్ బ్యాక్వర్డ్ అని చెప్పి పేరు పెట్టి మాలా సబ్ గ్రూప్ 29 కమ్యూనిటీస్ని కలిపి రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఈ రిపోర్ట్ ప్రకారం అధ్యక్ష ఈరోజు మనం చూస్తే వారు ఇచ్చిన రిపోర్ట్లో గ్రూప్ ఏ మొత్తం చూసిన తర్వాత జనాభా బ్యాక్వర్డ్నెస్ మిగిలిన అన్ని చూసిన తర్వాత 1% రికమెండ్ చేశారు అధ్యక్ష. పాపులేషన్ చూస్తే 2.25, వారు రికమెండ్ చేసింది 1% రికమెండేషన్ చేశారు. గ్రూప్ 2 అధ్యక్ష 41.56% పాపులేషన్ 6.5% రికమెండ్ చేశారు. గ్రూప్ 3 53.98% పాపులేషన్ 7.5% రికమెండ్ చేశారు అధ్యక్ష. ఇవన్నీ కూడా అధ్యక్ష 2011 జనాభాను బేస్ చేసుకొని చేశారు. అయితే రోస్ట్రం కూడా అధ్యక్ష మీరు ఒకసారి ఆలోచించినప్పుడు ఇవన్నీ బ్యాలెన్స్ కావాలంటే ఫస్ట్ 100కి ఎవరైతే మాల సామాజిక వర్గం ఉన్నారో వాళ్ళకి 7.5 ఉంది కాబట్టి 8 ఇచ్చారు అధ్యక్ష. అదే మాదిగ సామాజిక వర్గం ఏదైతే ఉందో
వాళ్ళకి 6.5 ఉంది కాబట్టి దాన్ని 6 చేశారు అధ్యక్ష. ఇంకొక పక్క 1% రెల్లీకి ఇచ్చారు అధ్యక్ష. రెండో 100 వచ్చినప్పుడు మాల సామాజిక వర్గానికి 7 చేసి, మాదిగ సామాజిక వర్గానికి 7 చేసి, 1 వచ్చి రెల్లీస్కి ఇచ్చారు అధ్యక్ష. అంటే మాల సామాజిక వర్గానికి ఇది ఒక క్లారిటీ ఉండాలి అధ్యక్ష అందరికీ. రోస్టర్ అన్నప్పుడు 6.5 అయితే ప్రాబ్లం వస్తుంది, 100కు 6.5 ఇవ్వలేము. లేకపోతే మాల సామాజిక వర్గం 7.5 అయితే 7.5 అన్నప్పుడు ఆఫ్ ఇవ్వలేము. ఈ రెండు ఆలోచించి 200 పాయింట్లు తీసుకొని రోస్టర్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ 100కు ముందు చేశారు, నెక్స్ట్ 100కు చేశారు. ఫస్ట్ 100లో బ్యాలెన్స్ కాదు కాబట్టి సెకండ్ 100లో అందరికీ బ్యాలెన్స్డ్గా పెట్టారు. మూడో దిశ ఇది బ్యాక్లాగ్ ఉంటే 1 year వరకు బ్యాక్లాగ్ పెట్టారు. ఆ బ్యాక్లాగ్ ప్రకారం ఇవ్వడానికి కూడా రికమెండేషన్ ఇచ్చారు. అంటే రిజర్వేషన్స్ ఏ విధంగా వస్తాయంటే ఫస్ట్ 100 పోస్టులు వచ్చినప్పుడు 8 పోస్టులు ఎస్సీ అంటే మాల సామాజిక వర్గానికి వస్తాయి, మాదిగ సామాజిక వర్గానికి 6% వస్తాయి, 1% రెల్లి సామాజిక వర్గానికి గ్రూప్ 1కి వస్తాయి. 3 కలిపితే 15% అవుతుంది. నెక్స్ట్ 100కు పోయినప్పుడు బ్యాలెన్స్ చేయడానికి మాల సామాజిక వర్గానికి 7, మాదిగ సామాజిక వర్గానికి 7, 1 రెల్లి సామాజిక వర్గానికి 7 + 7 1 15 వస్తాయి. ఈ రెంటుల్లో చూసినప్పుడు 200 వచ్చినప్పుడు మళ్ళీ బ్యాలెన్స్లో 15 వచ్చి మాల సామాజిక వర్గానికి, 13 వచ్చి మాదిగ సామాజిక వర్గానికి, 2 వచ్చి ఏదైతే రెల్లి సామాజిక వర్గం ఉన్నారో వాళ్ళకు 1% వస్తుంది. పర్సంటేజ్ వైజ్ సమానంగా అంటే అక్కడికి వచ్చి 2 వస్తుంది, ఓవరాల్ బ్యాలెన్స్ అవుతుంది. ఇది వాడు ఇచ్చిన రిపోర్టు. దీనివల్ల 200 ఫస్ట్ 100 పాయింట్లు వచ్చినప్పుడు మాల సామాజిక వర్గానికి ఎక్కువ వస్తాయి, రెండో 100 వచ్చినప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. ఓవరాల్గా చూస్తే 6.5, 7.5, 1% బ్యాలెన్స్ అవుతుంది. ఇది వారు ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష. ఈ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అందరినీ కోరుతున్నా. అయితే అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క విషయం మీ అందరికీ చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది అధ్యక్ష. దీనిపైన చాలా ఎక్సర్సైజ్ చేశాం. ఆ ఎక్సర్సైజ్లో కూడా వారు కూడా కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ మనం చూస్తే ఏ వర్గం ఎట్లుంది, ఎట్లా ఆర్థికంగా ఉన్నాయి, ఉద్యోగపరంగా ఉదాహరణ గ్రూప్ 1లో అనలైజ్ చేశారు డేటా పెట్టుకొని. ఇందులో మాలలు, మాదిగలు, ఆది ఆంధ్ర, రెల్లి కులాలు ఎంతమందికి వచ్చాయో చెప్పారు. గ్రూప్ 2 చేశారు, గ్రూప్ 3 చేశారు, గ్రూప్ 4 చేశారు, జ్యుడిషియల్, టీటీడీ అన్నీ కూడా అధ్యయనం చేసి ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్గా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క స్థానిక సంస్థల్లో కూడా ఎవ్వరికి అపోహలు లేకుండా ఇందులో కూడా అధ్యయనం చేశారు అధ్యక్ష. జిల్లా పరిషత్లు ఎట్టున్నాయి, ఎంపీటీసీలు ఎట్టున్నాయి, ఎంపీపీలు ఎట్టున్నాయి, ఇవన్నీ కూడా అధ్యయనం చేసి అందరి రిక్వెస్ట్లు తీసుకొని ఫైనల్గా దీన్ని ఫైనలైజ్ చేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. అధ్యక్ష ఇది వచ్చినప్పుడు నేను ఇక్కడ ఒక్క విషయం మీ అందరికీ మీ దృష్టికి తేవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు కూడా అధ్యక్ష ఒక విధంగా నెక్స్ట్ మంతే మనం ముగ్గురి మహనీయులు ఏప్రిల్లో జన్మదినం జరుపుకుంటున్నాం. అంబేద్కర్ గారిది, అదే మరిగా పోలే గారిది, జగజీవన్ రామ్ గారిది. మనం నిమిత్త మాత్రం అందుగా ఒక నెలలో ఈ ముగ్గురు మహనీయులు పుట్టినప్పుడు వారి యొక్క జన్మదినాన్ని కూడా మనం జరుపుకునే సందర్భంలో దేశ ఎగ్జాక్ట్గా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటి కేటగరైజేషన్ దిశ ఈరోజు చరిత్రలో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్గా 30 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించి అనేక అడుగుదొడుగులు లేకుంటే ఇబ్బందులు సవాళ్ళు ఎదుర్కొని మళ్ళీ సుప్రీంకోర్టు పరీక్షలో నెగ్గి సుప్రీంకోర్టు కొట్టేసి మళ్ళీ 7 మెంబర్ బెంచ్కి పోయి
ఒకసారి సుప్రీంకోర్టులో కొట్టేసిన తర్వాత మళ్ళీ బిగ్గర్ బెంచ్ ఉంటే తప్ప, ఇది జెన్యూన్ అంటే తప్ప మళ్ళీ యాక్సెప్ట్ చేసే పరిస్థితి రాదు. అలాంటి బెంచ్కి వెళ్ళి మళ్ళీ అది యాక్సెప్ట్ చేసి ఇది న్యాయసమ్మతం అని చెప్పి మళ్ళీ హౌస్లో నేనే ఆ కేటగరైజేషన్ తీసుకొచ్చే పరిస్థితి అంటే ఒకసారి లాంగ్ జర్నీ కాకుండా సామాజిక న్యాయం కోసం ఏదైతే నేను ఆ రోజు ఆలోచించానో అది సబబని ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం చెప్పడమే కాకుండా అత్యున్నత ప్రజా న్యాయస్థానం కూడా ఈరోజు నిర్ణయించే పరిస్థితి వచ్చింది. ఇది జీవితంలో ఒకసారి దిశ కొంతమందికి ఒక రేర్ ఆపర్చునిటీ ఓసారి అనిపిస్తుంది. ప్రజలు నాకు ఇచ్చిన అవకాశం నా పూర్వజన్మ సుకృతం. ఈరోజు ఈ పని చేయగలిగాను. అయితే దిశ కొంతమంది కొన్ని విధాలుగా ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కొంతమంది నాయకుల్లో ఒక తపన ఉంటుంది. ఎన్టీ రామారావు గారు 82లో పార్టీ పెట్టారు. పార్టీ పెట్టినప్పుడు దిశ ఆయన ఈ మహనీయుల యొక్క స్ఫూర్తిని తీసుకొని ఎప్పుడు కూడా పేద పక్షాల ప్రతినిధిగా ఉండాలి, సామాజిక న్యాయం చేయాలి అని అనునిత్యం పరితపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తాను. అయితే దేశ మీరు కూడా మొట్టమొదటి నుంచి ఉన్నారు ఆయనతో. మీరు ఆయన ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు చూశారు. ఈ దేశంలో ఫస్ట్ టైం ఎస్సీలకు ఎస్టీలకు 50% ఇండ్లు రిజర్వేషన్ చేయాలని నిర్ణయించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఏదో పూరిల్లో ఉంటే అంత మునుపటి దేశ ఇల్లు అనేది ఒక 500 రూపాయలు ఇచ్చేవాడు. ఆ 500 రూపాయలు గుడిసేసేవాడు. ఆ గుడిసేస్తే ఎండొస్తే వర్షాలు వస్తే ఇంక మనకు తెలిసింది. అలాంటిది కాదు. ఈ పేదవాళ్ళు ఉండవలసిన స్థలం పర్మనెంట్ హౌస్ అని దేశంలో మొట్టమొదటిసారిగా శాశ్వత గృహ నిర్మాణాలు నిర్మించిన వ్యక్తి ఎన్టీ రామారావు. ఇంకో పక్కన దిశ ఆయన ఆలోచించిన విధానం మనం ఆ రోజు చూస్తే పేద పిల్లలు చదువుకోవడానికి చాలా అవస్థపడుతున్నారు, అందులో ఎస్సీ ఎస్టీ పిల్లలు ఇంకా ఎక్కువ అవస్థపడుతున్నారని ఫస్ట్ టైం ఈ దేశంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిన ఏకైక వ్యక్తిని నమ్ముతారని. ఈరోజు 190 స్కూల్స్ ఉన్నాయి. ఈ 190 స్కూల్స్ అధ్యక్ష కార్పొరేటివ్ స్కూల్స్ అన్నీ టౌన్స్లో ఉంటాయి, 1 ఎకరా 2 ఎకరాల్లో ఉంటారండి. అలాంటిది 10 ఏకర్స్ ల్యాండ్, 10 ఎకరాలు 20 ఎకరాలు ల్యాండ్స్ ఇచ్చి బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టి బెస్ట్ విద్యా వ్యవస్థకు శ్రీకారం చుట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అక్కడి నుంచి దిశ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత దిశ ఒకసారి చూస్తే ఎస్సీల పట్ల వివక్షత అప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు కూడా ఇవి ఉండే మెంబర్స్ చాలామంది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో అయితే బాంచేల్ని కాళ్ళు మొక్కతాం. ఇది ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే వాళ్ళకి అది తప్ప ఇంకొకటి తెలిసేది కాదు. దాన్ని మార్చడానికి నాకు చాలా సమయం పట్టింది. ఆ రోజుల్లో మీరు చూస్తే దశ ఒక చట్టం తీసుకొచ్చాం. దీనికంటే ముందు నేను జస్టిస్ పున్నయ్య గారు ఆ రోజు షెడ్యూల్ కులాల కోసం పనిచేసిన వ్యక్తి జస్టిస్ పున్నయ్య గారు. ఒక నాలెడ్జ్లో కానీ కమిట్మెంట్లో కానీ ఒక దీక్షతో పనిచేశాడు. ఆ రోజు నేను ఆలోచిస్తే దీక్ష ఎలాంటిదంటే ఈరోజు మీరు చూస్తే గ్రామాల్లో బోరు దగ్గర కానీ బావి దగ్గర కానీ ఎస్సీలు నీళ్లు తీసుకోవడానికి వీలు లేదు, అగ్రవర్ణాలతో సమానంగా.
ఊర్లో చెప్పులు వేసుకొని తిరగడానికి వీలు లేదు. చెప్పులు తీసేసి ఊరు తర్వాత చెప్పులు వేసుకునే పరిస్థితి. ఇంకొక పక్కన దిశ ఒక టీ బంక్ దగ్గరికి పోతే 2 గ్లాసులు పెట్టి ఆ 2 గ్లాసుల్లో ఒక గ్లాస్ అతను 2 గ్లాసులు పెట్టరు, ఒకటే గ్లాసు పెడతారు, పక్కన ఎక్కడ పెడతారు. అతనే వచ్చి ఆ గ్లాసులో టీ పోయించుకొని తాగి కడిగి మళ్ళీ ఆ గ్లాస్ పెట్టేసిపోవాలి. అంటే అన్టచబుల్ అంటే ఎంత పరాకాష్ట మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవాలయాలకు ఎంట్రన్స్ లేని పరిస్థితి. అంటే ఇలాంటివి చూసిన తర్వాత అధ్యక్ష నేను ఈ జీవో తీసుకొచ్చాను. జస్టిస్ పున్నయ్య కమిషన్ ఇస్తాం. 42 రికమెండేషన్లు ఇచ్చాడు. 27 జీవోలు కానీ మెమోలు కానీ ఇష్యూ చేశాను. ఒక మాటలో చెప్పాలంటే కుల వివక్షత పైన యుద్ధం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని యుద్ధమే చేశాం. అదర్వైజ్ మనుషుల్లో కరుడు గట్టకపోయిన అహంభావంతో ఏ మాత్రం కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇక్కడ మీరు చూస్తే దేశ ఈ జీవో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది జీవో ఎంఎస్ నెంబర్ 105 డేటెడ్ 31/10/2011. ఇందులో చూసినప్పుడు దేశ this team will interact with all sections of the people in the villages including SCs, STs and convince and persuade the upper caste people against the evil of untouchability in various forms and in whatever manner it is being practiced, and also against atrocities against SCs and STs with special reference to the villages concerned. The team lead the SCs and STs into the village temple, provide access to the public water sources and get the separate glass for SCs system removed from the tea and coffee shops. The team should also tackle any other village level social evils or superstitions like Jogin, Basani system, Banamati, Potiraju, bonded labor, manual scavenger. అంటే మీరు ఇవన్నీ చూస్తే అధ్యక్ష ఎంత భయంకరంగా అంటే మనిషిని మనిషిగా ట్రీట్ చేయలేని పరిస్థితి, మనిషిని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి. అక్కడి నుంచి అధ్యక్ష నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాను, ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఇవి ఉండడానికి వీలు లేదని జస్టిస్ పున్నయ్య గారు ఇచ్చిన రికమెండేషన్ని తీసుకున్న తర్వాత 27 మెమోల్ని జీవోలు ఇష్యూ చేశాం. ఆ ఫస్ట్ జీవో మీరు చూస్తే జీవో ఎంఎస్ నెంబర్ 92 ఆయన ఇచ్చిన రిపోర్ట్ యాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్ట్ చేయడం. రెండో రిపోర్ట్ గిరిజన ప్రాంతంలో గిరిజన భూములని కొట్టేసేవాళ్ళు, వేరే వాళ్ళు పోయి ఆక్యుపై చేసుకొని అవన్నీ కూడా ఐటీడీఏకి అధికారాలు ఇచ్చి గిరిజన భూములు వేరే వాళ్ళు తీసుకోవడానికి వీలు లేదు, ఈ భూములు గిరిజనులకే ఉండాలని చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం అమలు చేశాం, సిన్సియర్గా అమలు చేశాం. ఎస్సీలు అదే మరి ఇంకొక పక్కన 694 జీవోల దిశ ఎస్సీలు మరి ఎస్టీ సమస్యలు పరిష్కరించేదానికి జిల్లా, డివిజన్, మండల స్థాయిలో పరిష్కార సెల్స్ ఏర్పాటు చేశాం. ఇంకొక పక్కన చూస్తే దిశ 105 జీవో ఇప్పుడే ఇప్పించాను. దాని మీద అందరు అధికారులు కూడా వారానికి ఒక్కసారి ఒక విలేజ్కి వెళ్ళాలి, ఎస్ఐ వెళ్ళాలి, ఎన్జిఓలు పెట్టుకోవాలి, ఆ ఊరంతా కూడా ఎంఆర్ఓ ఉండాలి. ఆ ఊర్లో ఎవరైనా సరే ఇలాంటి అన్టచబిలిటీ యాక్ట్కి కానీ పాల్పడితే ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టి వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం చాలాసార్లు చెప్పడమే కాకుండా విలేజ్ వారిగా వెళ్ళి టామ్ టామ్ చేసేవాళ్ళు, దండోరా వేసేవాళ్ళు, చూసేవాళ్ళు. ఎక్కడన్నా కాఫీ షాప్లో, టీ షాప్లో కానీ 2 గ్లాసులు ఉన్నాయా, ఆ సిస్టమ్ ఉందా, ఎవరైనా ఊర్లో బావుల దగ్గరికి నీళ్ళకి వస్తే తీసుకోనికుండా చేస్తున్నారా, దేవాలయాల్లో ఎక్కడన్నా ఇలాంటివి చేస్తున్నారా, ఇలాంటివన్నీ కూడా వెరిఫై చేసి కఠిన చర్యలు తీసుకోవడానికి పెట్టాం. అదే మరి అధ్యక్ష ఎవరైనా సరే ఎస్సీలకు వ్యతిరేకంగా ఉన్న వివిధ అడ్డంకులు తొలగించడానికి క్యాస్ట్ హిందూస్ ఎవరైనా సరే ముందుకొచ్చి పోరాడితే, ఉద్యమాలు చేస్తే, వాళ్ళకి సహకరిస్తే
జిల్లా స్థాయిలో 5 మందికి 10,000 రూపాయలు అప్పట్లోనే అవార్డులు ఇచ్చేవాళ్ళం. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సంస్థలకు 25,000 అవార్డులు ఇచ్చాం. అంటే వీళ్ళని ప్రోత్సహించాం, కలుపుకో రావడానికి ప్రోత్సహించాం. ఇంకొక పక్కన కొన్ని ప్రాంతాల్లో, కొన్ని గ్రామాల్లో అహంభావంతో ఇష్టానుసారంగా మీరు ఎన్నైనా చెప్పండి, కరుడుగట్టిన విధానాలతో ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక్కడ ఆచరించామంటే ఆ ప్లేసులన్నీ కూడా వల్నరబుల్ ప్లేసెస్గా, హాట్ స్పాట్స్గా డిక్లేర్ చేశాం. డిక్లేర్ చేసి ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అక్కడికి వెళ్ళడం, రిపీటెడ్గా వెళ్ళడం, ఎవరైనా దీన్ని వైలేట్ చేస్తే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టాం. అదే మరిగా దిశ ఎక్కడైనా సరే ఒక అత్యాచారం ఎస్సీలపైన జరిగితే జిల్లా అధికార యంత్రాంగం, కలెక్టర్, ఎస్పీ డైరెక్ట్గా వితిన్ 24 అవర్స్లో ఆ విలేజ్కి వెళ్ళాలి, వాళ్ళని పనిష్ చేయాలి. అలాంటి వ్యవస్థ తీసుకొచ్చాం. అయితే ప్రజల్లో అపోహలు కలిగించడానికి కాదు, వాళ్ళలో మార్పు తేవడానికి. దీనిపైన పీస్ కమిటీలు వేసాం. పీస్ కమిటీలు వేసి ఏ ఊరికి ఆ ఊరు కూర్చోబెట్టి ఇది మంచిది కాదు, ఇది కరెక్ట్ కాదు, మానవత్వంతో ముందుకు పోవాలని చెప్పి వాళ్ళకి చెప్పాం. రెండోది, ఒక్కోసారి ఎస్సీల్లో డబ్బులు ఉండవు, చాలా ఇబ్బందులు ఉంటాయి, కోర్టు వాళ్ళకు డబ్బులు ఉండవు అనే ఉద్దేశంతో ఫస్ట్ టైం ఎస్సీ అట్రాసిటీస్ పైన స్పెషల్ కోర్టులు పెట్టాం. అదే సమయంలో అడ్వకేట్, బెస్ట్ అడ్వకేట్స్ని పెట్టి వాళ్ళ కేసులన్నీ వాదించడానికి సహకరించాం. దీనికంతా గవర్నమెంటే డబ్బులు పెట్టుకున్నాం. ప్రతి నెల రిపోర్ట్లు తెప్పించేవాళ్ళం. ఇంకొక పక్క విజిలెన్స్ కమిటీ డిస్ట్రిక్ట్లో మీరు చూస్తే డివిఎంసి, డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఒకటి వేసి ఇవన్నీ కూడా రివ్యూ చేసాం. మండల్ లెవెల్ కమిటీలు వేసాం. మండల్ లెవెల్ కమిటీలో ఎంపీడీఓ, ఎంపీపీ, ఎంఆర్ఓ వీళ్ళందరినీ పెట్టి, ఎస్ఐలు పెట్టి మొత్తం మానిటర్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈ విధంగా ఆలోచించిన మొత్తం ఒక 27 జీవోలు ఇష్యూ చేశాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు సోషల్ ఈక్వాలిటీ కింద ఎక్కడికక్కడ క్యాంపులు పెట్టి అవేర్నెస్ తీసుకొచ్చాం. రాష్ట్ర స్థాయిలో ఒక నోడా ఆఫీసర్ని పెట్టి అతన్ని అన్ని జిల్లాలు తిప్పి ఇవన్నీ చేశాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే రిలీఫ్, ఈరోజు ఎస్సీ అట్రాసిటీస్ పైన ఇచ్చే రిలీఫ్ ఆ రోజు జస్టిస్ పొన్నయ్య గారి కమిషన్ ఆధారంగా ఇచ్చిన డబ్బులు తప్ప, తర్వాత గవర్నమెంట్లో అటు పెంచాను తప్ప ఇవన్నీ ఇచ్చాం. అప్పట్లోనే 30,000 రూపాయలు, ఏదైనా ఇల్లు కొట్టేస్తే ఇల్లు కట్టేయాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఉపాధి చూపించాలి, మళ్ళీ అదనంగా 30,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేయమని చెప్పిన ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. బరియల్ గ్రౌండ్స్ పోనీయకుండా చేసేవాడు. బరియల్ గ్రౌండ్కు రోడ్డు మీద ఉంటే ఇది మా పొలం కాబట్టి మేము పోనీయమంటే అవన్నీ కూడా ఎవిక్ట్ చేపించి చేసామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ కూడా గ్రాంట్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ ఇచ్చాం. ఇవన్నీ ఇచ్చి ఇంకో పక్కన ఎవ్రీ మంత్ 30వ తారీఖున ప్రతి గ్రామంలో, రాష్ట్రంలో పౌర హక్కుల దినోత్సవాన్ని జరిపాం. అంటే సివిల్ రైట్స్ డే, ప్రతి ఒక్కరికి హక్కులు ఉన్నాయని చెప్పి ఇవన్నీ పెట్టి చేయించాం. కడాన మీరు చెప్పినట్టు గిరిజన భూముల్ని గిరిజనేతరులు ఎవరు తీసుకోవడానికి లేదని చెప్పి పెట్టాం. ఎలాంటి ఇబ్బందులు లేని భూములన్నీ వాళ్ళకి ఇమ్మని చెప్పి పోడో కల్టివేషన్ ఏదైతే ఉందో ఈరోజు గిరిజన భూములు హక్కులు కల్పించింది ఎన్టీ రామారావు గారు అయితే, అప్పటి నుంచి మళ్ళీ ప్రత్యేక చట్టంలో కొన్ని జీవోలు ఇష్యూ చేసి అమలు చేశాం. ఇవన్నీ కూడా మీరు ఆలోచిస్తే దగ్గర 27 జీవోలు ఇష్యూ చేశాం. ఈరోజు ఒకసారి నేను చూస్తే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది, నేనే ఇచ్చానా అనిపిస్తామని. ఇప్పుడు అంటే చరిత్ర ఎట్లుంటుంటే ఓసారి రిమైండ్ చేసుకుంటే తప్ప మనకు అర్థం కాని పరిస్థితి. నాకెంతో ఆనందం. ఆ రోజు నేను చేసిన పని ఈరోజు కూడా ఒక సోషల్ జస్టిస్కి కానీ, అంటరాని తన నిర్మూలనకు కానీ బ్రహ్మాండంగా పనిచేసిందంటే చాలా గర్వంగా, ఆనందంగా ఉన్నా. నేను చేసింది రైటు, భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు, ఆ అవకాశాన్ని సమాజం కోసం ఉపయోగించామని ఆనందం, తృప్తి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను.
అధ్యక్ష ఓసారి కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి. కొంతమంది సద్వినియోగం చేసుకుంటూ కొంతమంది చేసుకోలేరు. నేను ఎప్పుడూ ఒకటే అంటాను, ఈరోజు మీరు చూసే అధ్యక్ష ఫస్ట్ టైం బాలయోగి ఈస్ట్ గోదావరి జిల్లాలో పుట్టిన వ్యక్తి. ఆయన టాలెంట్ చూసాం, మీరు కూడా ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో స్పీకర్గా పెట్టుకోమని ఆనాటి ప్రభుత్వంలో వాజ్పేయి గారు రిక్వెస్ట్ చేస్తే 2 ప్రభుత్వాలకు కూడా సయోధ్య ఉండాలి, కనీసం మీరు మంత్రులు తీసుకోకపోతే పోయారు, ఒక స్పీకర్ని తీసుకోమని తెల్లవారితో నిర్ణయం చేసి ఆయనకు ఇన్ఫార్మ్ చేశాం. మొట్టమొదటిసారిగా లోకసభ స్పీకర్గా ఒక దళితుడిని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బ్రహ్మాండంగా రాణించాడు. గోదావరి ట్రైన్లో వచ్చి నా దగ్గరకు వచ్చినాక ఫ్లైట్ ఎక్కిపోతానంటే నువ్వు వెళ్ళమని చెప్పిన తర్వాత ఢిల్లీలో ఫ్లైట్లో ఉన్నాడు. ఫ్లైట్లో ఉంటే దిశ వాజ్పేయి గారు ఫోన్ చేసి మీరు ఇప్పుడన్నా ఒప్పుకోండి, 10:30కి నామినేషన్ వేయాలి, 12 గంటలకు 11:30 12 గంటల టైం కూడా అయిపోతుందంటే అప్పుడు నేను అన్నాను ఓకే నేను చెప్తానని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి ఓకే అండి బాలయోగి గారికి ఇస్తున్నా అని చెప్పి బాలయోగి గారు ఫ్లైట్లో ఉంటే ఎర్రంనాయుడు గారికి ఫోన్ చేసి పిఎం గారు అని ఇది చేశారు, మీకు ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేస్తారు, ప్రత్యేకమైన లైన్ ఇస్తారు, ఇమ్మీడియట్ దిగతానే తీసుకుపోయి నామినేషన్ ఇప్పించమంటే ఎగ్జాక్ట్గా 5 నిమిషాలకు ముందు పోయి నామినేషన్ వేశారు అధ్యక్ష. బట్ ఒక దళిత ఒక ఎస్సీ బిడ్డ బ్రహ్మాండంగా రాణించి మొత్తం దేశమంతా కూడా మెప్పించే స్థాయికి ఎదిగారంటే అదే తెలుగుదేశం పార్టీ, తెలుగు గడ్డ గర్వపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇదే మరుగు అధ్యక్ష 99లో మీరు కూడా ఉన్నారు, మీరు కూడా మంత్రి. ఆ రోజు ప్రతిభా భారతి గారిని స్పీకర్ చేశాం. ఒక మహిళ, ఒక దళిత మహిళని స్పీకర్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆలోచించి మనం చేశాం. ఆ రోజు కూడా మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా ఒక దళిత మహిళని అసెంబ్లీ స్పీకర్ చేసిన ఘనత కూడా మనకు దక్కింది అధ్యక్ష. ఇంకొక పక్క అధ్యక్ష ఆ రోజు ఈ 2 కాకుండా కాకి మాధవరావు ఎవరు అంతవరకు ఎస్సీలు చీఫ్ సెక్రటరీ కాలేదు, అవుతారని కూడా ఊహించుకోలేదు. కానీ ప్రమోట్ చేయడమే కాకుండా కాకి మాధవరావు గారిని చీఫ్ సెక్రటరీ చేసి మళ్ళీ ఏదైతే పంచాయతీరాజ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా చేశాం అధ్యక్ష. ఇంకో పక్క అధ్యక్ష అదృష్టం ఒకసారి ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు అంబేద్కర్ గారికి భారతరత్న వచ్చింది. ఆయన కృషి మనం ఎప్పుడు మర్చిపోలేమని చెప్పి ఇంకొకటి అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్లో అంబేద్కర్ గారి ఫోటో పార్లమెంట్లో పెట్టే పరిస్థితికి వచ్చింది. అంటే ఇవన్నీ కూడా ఒకసారి జరిగినప్పుడు మనకు కూడా ఒకసారి తృప్తి, ఒక సాటిస్ఫాక్షన్, మనం కూడా భాగస్వాములని చెప్పి ఆనందం అధ్యక్ష. ఇంకో పక్క అధ్యక్ష కేఆర్ నారాయణన్, నేను యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్గా కన్వీనర్గా ఉన్నప్పుడు కేఆర్ నారాయణన్ గారిని ప్రపోజ్ చేసి ఒక ఎస్సీని రాష్ట్రపతి చేసిన ఘనత కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి యూఎఫ్కి దక్కింది అధ్యక్ష. అప్పుడు కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అబ్దుల్ కలాం అధ్యక్ష, అబ్దుల్ కలాం గారిని ఈ దేశం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుంది. అలాంటి వ్యక్తిని వాజ్పేయి గారి సహకారంతో ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసిన ఘనత కూడా మనకు దక్కుతుంది. మన రోల్ ఉంది, దానికి గర్వపడుతున్నాం అధ్యక్ష. వీళ్లే కాకుండా అధ్యక్ష ఈరోజు నరేంద్ర మోడీ గారిని కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రధానమంత్రిగా కోవింద్ గారిని, ఒక షెడ్యూల్ కులానికి సంబంధించిన వ్యక్తిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు. ఈరోజు దేశ రాష్ట్రపతిగా ముర్ము గారిని ఈరోజు చేసే పరిస్థితి వచ్చారు. ఇవన్నిట్లో మనం భాగస్వాములు అయిన దానికి నాకెంతో ఆనందంగా ఉంది. అందుకనే అధ్యక్ష ఈరోజు నేను చెప్తున్నా, ఇక్కడుండే మెంబర్స్కి అందరికీ
తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి జనసేన తెలుగుదేశం బీజేపీ ముగ్గురం కలిసి ఒకటే హామీ ఇస్తున్నాం. ఈ ఎన్డీఏ అందరికీ సామాజిక న్యాయం చేయడానికి కట్టుబడి ఉన్నామని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నేను ముందే చెప్పాను, ఏదైతే ఈరోజు మనకు సెన్సస్ కావాలి, సెన్సస్ వస్తే ఆ సెన్సస్ ఆధారంగా జిల్లాల వారీగా రిజర్వేషన్స్ పెట్టే పరిస్థితి వస్తుంది. ఈరోజు మిశ్రా కమిషన్ కూడా ఒకటే చెప్పారు, గవర్నమెంట్ మే టేక్ ఎ వ్యూ ఆన్ దిస్ at an appropriate time after conduct of next census based upon national principles, quantifiable data and inter-sea backwardness. అంటే నెక్స్ట్ ఏదైతే సెన్సస్ వస్తానే దాన్ని బేస్ చేసుకొని జిల్లా వారీగా పెట్టడానికి దాన్ని కూడా ఏమన్నారంటే దేర్ హ్యావ్ బీన్ రిక్వెస్ట్ టు ఫిక్స్ ది పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్స్ టు ది సబ్ క్లాసిఫైడ్ గ్రూప్స్ బై టేకింగ్ డిస్ట్రిక్ట్ యాజ్ ఎ యూనిట్. There are 26 districts in the state at present, and Commission would not like to make any announcement in this matter because there is no proper census. కాబట్టి ప్రాపర్ సెన్సస్ వచ్చిన తర్వాత మేము కట్టుబడి ఉన్నాం, దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయం చేస్తాం. ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం జరగాలని, అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడే స్వామి గారు కొన్ని విషయాలు చెప్పారు, నేను అవన్నీ పోవడం లేదు. గడచిన ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క పైసా ఖర్చు పెట్టకపోతే ఈ ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్న ఎస్సీల కోసం 804 కోట్ల అవుట్లేతో 340 కోట్ల రూపాయలు సబ్సిడీతో గవర్నమెంట్ గ్రాంట్తో ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ తీసుకొచ్చాం. సబ్ ప్లాన్ పూర్తిగా రద్దయ్యే పరిస్థితి వచ్చింది. 14-19 సబ్ ప్లాన్ పర్ఫెక్ట్గా అమలు చేశాం. ఇందులో కూడా దిశ మీరు ఒకసారి చూస్తే అప్పట్లోనే ఎస్సీ సామాజిక వర్గానికి, మాల సామాజిక వర్గానికి, మాదిగ సామాజిక వర్గానికి జనాభా దామాషా ప్రకారం ఆర్థిక వనరులు కూడా అప్పుడే కేటాయించాం. ఈరోజు మళ్ళీ ఈ కార్యక్రమం వల్ల 22,000 మంది బెనిఫిట్ అయ్యే పరిస్థితి వచ్చారు. నేషనల్ ఏదైతే ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో అది కూడా ఒక్క పైసా తీసుకురాకుండా మన ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా క్లోజ్ చేసే పరిస్థితి వచ్చారు. ఈరోజు 5 వీళ్ళు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు. ఆ డబ్బులు కట్టకపోతే డబ్బులు ఇవ్వమంటే 5 సంవత్సరాల్లో పాత బకాయిలు చెల్లిస్తామని అగ్రిమెంట్ ఇచ్చి ఎంఓ ఇచ్చి ఒక ఎంఓ వాళ్ళ డబ్బులు కూడా కట్టి మళ్ళీ డబ్బులు రెగ్యులరైజ్ చేశాం. దీనివల్ల చాలా వరకు మళ్ళీ ఎస్సీలకు న్యాయం జరిగే పరిస్థితి వస్తుంది. కొంతమంది రిక్వెస్ట్ చేశారు, ఇప్పుడే మాల సామాజిక వర్గానికి చెందినవారు కానీ, మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు కానీ ఆర్థికంగా కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు ఇమ్మని చెప్పి కోరారు. ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఓసారి వాళ్ళ కుల వృత్తుల వల్ల కొన్ని పనులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏమేం చేయాలని నేను ఆలోచించి తప్పకుండా దీనికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా మాల సామాజిక వర్గానికి కానీ, మాదిగ సామాజిక వర్గానికి కానీ, రెల్లి సామాజిక వర్గానికి కానీ, కడాన బుడగ జంగం సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఇప్పుడే మన మెంబర్స్ అందరూ చెప్పారు, ఈరోజు బుడగ జంగం చూస్తే ఎక్కడికి పోయినా వీళ్ళు చాలా పెద్ద ఎత్తున వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వస్తూ ఉంటారు. వీళ్ళది కూడా ఒక విచిత్రమైనటువంటి సమస్య. మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష 1950 రాజ్యాంగ ఉత్తర్వు ప్రకారం బేడ జంగం కులాన్ని పూర్వపు మద్రాసు రాష్ట్రం షెడ్యూల్ కులాల్లో చేర్చలేదు. మనం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం. కానీ అది పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చబడ్డారు. 56లో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల జాబితా ఆర్డర్ 56లో బేడ జంగం కులాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలోని 10 జిల్లాలకు మాత్రం చూపించారు. 76 షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల ఉత్తర్వుల చట్టం 1976 ప్రకారం బేడ జంగం కులానికి ఎటువంటి ప్రాంత పరిమితి లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ మొత్తం వర్తింపజేశారు, ఎస్సీలో చేర్చారు.
2002లో 1976 సవరణ రాజ్యాంగ ఉత్తర్వులు చట్టం 2002 ద్వారా రద్దు చేశారు. దీని ద్వారా తెలంగాణ ప్రాంతంలోని జిల్లాలకు చెందిన బేడ జంగం కుల ప్రజలు మాత్రమే ఎస్సీ హోదాను పొందేందుకు అర్హులని చెప్పి ఇచ్చారు. 2014 వచ్చే కొందుకు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలుగా రీఆర్గనైజేషన్ చేసే సమయంలో బేడ జంగం కమ్యూనిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన షెడ్యూల్ కులాల జాబితా నుండి తొలగించినట్లు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టం 2014లోని 5 షెడ్యూల్లోని సెక్షన్ 28 ద్వారా ప్రకటించారు. ఈరోజు పాపం వాళ్ళు చూస్తే ఏ కులంలో కూడా వాళ్ళు లేరు. బీసీల్లో లేరు, ఎస్సీలో లేరు, ఎక్కడా లేరు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. చాలా అవస్థపడుతున్నారు. దీనికి ఒక కమిటీ కూడా వేసాం అధ్యక్ష. ఆ కమిటీ కూడా అప్పట్లోనే ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు. జేసీ శర్మ ఐఏఎస్ 1 మ్యాన్ కమిషన్ వేసాం. ఆయన ఒక రిపోర్ట్ కూడా ఇచ్చాడు. ఆ రిపోర్ట్ని తీసుకొని కొంతవరకు ముందుకెళ్ళాం. కానీ ఇది ఇంకా ఇది ఉంది. ఈరోజు నేను ఈ సభలో ఒక ప్రత్యేకమైన తీర్మానం పెడుతున్నాను అధ్యక్ష. ఈ తీర్మానం ద్వారా కేంద్రానికి పంపించి కేంద్రాన్ని ఒప్పించి బుడగ జంగాన్ని కూడా ఎస్సీలో చేర్చడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం. అదే సమయంలో ఈ బుడగ జంగాన్ని ఏ గ్రూప్లో, ఎందుకంటే మొత్తం వీళ్ళు ఉండేది కొద్దిగానే ఉన్నారు, ఏ గ్రూప్లో కూడా మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ పెట్టాం. కాబట్టి వీళ్ళని ఏ గ్రూప్లో పెట్టడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తుందని వారందరూ కూడా హామీ ఇస్తూ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా మీరందరూ బలపరచవలసిందిగా ఆమోదించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇది అల్టిమేట్గా దిశ. ఈరోజు మీరు చూస్తే చరిత్రలో రామచంద్రరాజు కమిషన్, లేకపోతే జస్టిస్ పొన్నయ్య కమిషన్, పాత ఒకసారి చూస్తే కృష్ణా మాదిగా ఎట్లెట్లా ఇది చేశాడు. నారావారిపల్లి సీఎం ఇంటి నుండే మాదిగ పాదయాత్ర, అక్కడికి పోయి మా తల్లి దగ్గర మెమరాండం ఇచ్చి ఆవిడ ఆశీర్వాదాలు తీసుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని అక్కడి నుంచి ప్రారంభించడం, ఇవన్నీ చూసినప్పుడు అధ్యక్ష ఓసారి చాలా ఎమోషన్ గురవుతాం చరిత్రలో. I have done, but ఈరోజు ఈ అసెంబ్లీ సాక్షిగా ఒక్క నిమిషం అధ్యక్ష, ఈరోజు అధ్యక్ష ఓసారి కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి. నాది కూడా ఒక సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ముందుకు పోతున్నాం. ఎక్కడో పుట్టి ఒక మామూలు గ్రామంలో అందరం మారిగానే మా ఊర్లో అయితే 20 ఇళ్ళు ఉండేటివి. మా ఊరికి రోడ్డు కూడా లేదు. అప్పట్లో నేనేం చేసేవాడిని అంటే రెవల్యూషనరీగా రోడ్డు వేస్తే బస్సు వస్తుందంటే ఆ రోడ్డు వేయించడానికి ఇంటికి ఒక ఎడ్ల బండి కట్టి మట్టి తోలేవాళ్ళం. తోలి మళ్ళా వాళ్ళని బస్సు వేయించుకునేవాళ్ళం. అది ఒకటే బస్సు వచ్చేది. అది ఎప్పుడో తెల్లవారితో వచ్చి మళ్ళీ సాయంత్రం వచ్చేది. అలాంటి ఊర్లో పుట్టి సరే విద్యార్థి దశ నుంచి ఫైట్ చేసి అక్కడి నుంచి ఎదిగి అంచెలంచెలుగా ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకొని ఒక పక్క నిన్నే బిల్ గేట్స్తో మాట్లాడితే ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. 30 సంవత్సరాల కంటే ముందు ఏం జరిగిందో ఆయన చెప్పినప్పుడు గుర్తు చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సామాజిక న్యాయానికి వెనుకబడిన వర్గాల కోసం కానీ, షెడ్యూల్ కులాల కోసం కానీ, షెడ్యూల్ తెగల కోసం కానీ, మైనారిటీ వర్గాల కోసం ఎక్కడ పేదవాళ్ళు ఉంటే అక్కడ మనం ఉండాలనే ఉద్దేశంతో ఈ జర్నీ అంతా ప్రారంభించాం. సామాజిక న్యాయం చేశాం. ఈ నెలలోనే ఇవన్నీ కూడా అధ్యక్ష నేను చెప్పినట్టన్నీ కూడా మీరు చూస్తే ఏ వ్యక్తికి కూడా మాకు అన్యాయం జరిగింది, జరుగుతూ ఉంది అని చెప్పడానికి వీలు లేకుండా చేయాలనేదే మా తపన.
నా తపనకు సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకప్పుడు P3 పెట్టాం. P3 అనేది ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం, సంపద సృష్టించడం. ఈ సంపద వల్ల ఉపాధి ఆదాయాన్ని పెంచి ప్రజలకు మెరుగైన వసతులు ఇవ్వడం. ఈరోజు అధ్యక్ష ఈ నెలలోనే ఇంకొక కార్యక్రమం ఇక్కడ వచ్చింది కూడా చెప్తున్నాం. P4 తీసుకొస్తున్నాం. తెలుగు నూతన సంవత్సరం ఉగాది రోజున ప్రభుత్వం P4, ప్రభుత్వం ప్రైవేట్ ప్రజలు భాగస్వామ్యం. సమాజంలో మనకు 1,70,00,000 కుటుంబాలు ఉన్నాయి. నేను ఒక పిలిపిచ్చాను. హై నెట్వర్త్ ఇండివిజువల్స్, బాగా డబ్బులుండే టాప్ 10% ఫ్యామిలీస్, బాటమ్ 20% ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకోమని, మెంటర్ చేయమని. వాళ్లకు సమాజం ఈ శక్తి ఇచ్చింది. ఈరోజు వాళ్ళు కూడా ఎక్కడి నుంచో రాలేదు. ఇప్పుడు నేను ఈ స్థాయికి వచ్చానంటే అంచెలంచెలుగా ఎవరిచ్చారు దేశ నాకు ఈ అవకాశం? ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు ఇచ్చారు, సమాజం ఇచ్చింది. ఆ సమాజం ఇచ్చిన అవకాశాన్ని మళ్ళీ సమాజం కోసం హెచ్చించడం నా బాధ్యతగా ఆలోచించి అనునిత్యం నేను పనిచేస్తున్నాను దేశ. అందుకే ఈ సందర్భంగా ఒక పిలిపిచ్చాను నేను. ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తులు, మనతో సమానంగా పుట్టిన వ్యక్తులు మన ఊర్లో ఇంకా పేదరికంలో ఉన్నారు, 3 పూట్ల తిండి లేని పరిస్థితిలో ఉన్నారు, సరైన నీళ్లు లేని పరిస్థితి. వాళ్ళు మనుషులే, కానీ మనకు అవకాశాలు వచ్చాయి, మనం చేయగలిగే వాళ్ళు చేయలేకపోతున్నారు. అందుకే నేను పిలిపిస్తున్నాను దిశ జీరో పావర్టీ. ఈ జీరో పావర్టీలో కూడా దిశ పేదరికం ఎవరికి ఉందా దిశ? ఈరోజు సమాజంలో మీరు ఒకసారి చూస్తే ఇదంతా కూడా జీరో పావర్టీ అనేది ఈ పేదవాళ్ళకే ఉంది. అందులో ఎక్కువ ఎవరున్నారు? ఎస్సీస్లో ఉన్నారు, బీసీస్లో ఉన్నారు, గిరిజనుల్లో ఉన్నారు, మైనారిటీస్లో ఉన్నారు, అగ్రవర్ణాల్లో కూడా ఉన్నారు. అందుకని అధ్యక్ష 20% ఫ్యామిలీస్ అంటే 30 లక్షల కుటుంబాలు ఉంటారు. P4 కింద అడాప్ట్ చేసుకుంటాం. గవర్నమెంట్ ఇవ్వాల్సింది ఫోకస్ చేస్తాం. టెక్నాలజీ మెచ్యూరిటీ వచ్చింది. మ్యాక్రో లెవెల్లో రాష్ట్ర స్థాయిలో ప్లానింగ్ చేయొచ్చు, క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క ఇంటిని ఫోకస్ చేయొచ్చు. అది వాళ్ళు అడాప్ట్ చేసుకున్న వ్యక్తులు కూడా పెట్టి మెంటరింగ్, వాళ్ళు చేయాల్సింది వాళ్ళకు ఆర్థిక సహాయం, టైమ్లీ హెల్ప్, ఒక షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకొని వీళ్ళు కానీ మానిటర్ చేయగలిగితే ఇది అసాధ్యం కాదు. ఈరోజు ఒక విధంగా ఆలోచిస్తే ఒక ఇంపార్టెంట్ డే ఎందుకు అంటున్నానంటే, ఒక కేటగరైజేషన్ తీసుకునే సందర్భంగా పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలన్న ఆలోచన. జీరో పావర్టీనే కాకుండా ఆర్థిక అసమానతను తగ్గించాలి. కొంతమంది ఈరోజు దేశ సంపద వచ్చిన తర్వాత కోట్ల రూపాయలు వచ్చే పరిస్థితి వచ్చింది. కొంతమంది నిరుపేదలుగా ఉన్నారు. ఇది సమాజానికి మంచిది కాదు. నా జీవితంలో ఒకటే ఆలోచిస్తున్నా, జీరో పావర్టీ ఫేజ్ 1 తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించడానికి నా జీవితాంతం పనిచేస్తాను. మా పార్టీ కూడా పనిచేస్తుంది. ఎన్డీఏ కూడా పూర్తిగా ఆ దిశగా ముందుకు పోతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ దిశగా ముందుకు పోతాం. అదే సమయంలో దిశ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు కోస్తా జిల్లాలో తూర్పు కాపులకు కుల సర్టిఫికెట్ ఇవ్వడం లేదని చెప్పి ఇప్పుడే బుచ్చేజోర్ గారు రైజ్ చేశారు. తప్పకుండా దీన్ని కూడా తీసుకొని ఏ విధంగా వర్కౌట్ చేయాలో వర్కౌట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఎవ్వరికి కూడా అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం జరిగేట్టుగా చేయడం మన బాధ్యత. అదే సమయంలో కొంతమంది కొన్నిసార్లు అపార్థం కూడా చేసుకునే పరిస్థితి ఉంటారు. తెలిసి కానీ తెలియకుండా కానీ ఎవ్వరికి ప్రభుత్వం ఇబ్బంది పెట్టదు. అదే సమయంలో సామాజిక న్యాయం చేయడానికి మాత్రం 100% కాదు 1000% కమిటెడ్గా పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ప్రత్యేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకులకి, ప్రధానమంత్రి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.
తర్వాత ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ఒక తీర్మానాన్ని అనౌన్స్ చేశారు. అది మీ అందరూ చూశారు. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల జాబితాలో మరలా బుడగ జంగం కమ్యూనిటీని చేర్చవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ తీర్మానం మీద మా సభలో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం సభా సమక్షంలో ఉంది. అనుకూలంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి, అవునన్నారు, అందరూ అవునన్నారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. తర్వాత నిన్న మొన్న సార్ విజయవంతంగా క్రీడల పోటీలు జరిగాయి, చాలా బాగా జరిగాయి. చాలామంది ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళా ఎమ్మెల్యేలు కూడా రాత్రి 8-9 గంటల వరకు ఆడుతూనే ఉన్నారు. ప్రజలు కూడా విజయవాడ ప్రజలు కూడా నేషనల్ గేమ్స్ అయినట్టు స్టేడియం కూడా వచ్చారు సార్. బ్రహ్మాండంగా జరిగింది. సభ్యులంతా ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు సార్. అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన సభ్యులు విభిన్న కళారంగంలో కూడా వారు తాలూకు టాలెంట్ చూపించడానికి ప్రదర్శనలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రి గారు మరి మీ ఆశీర్వాదంతో సభ్యులకు విందు కూడా ఏర్పాటు చేశారు సార్. అంతే సభ్యులందరినీ కోరుతున్నానండి, డెఫినెట్గా ఈ 2 రోజులు ఎంతో సహకరించారు, బ్రహ్మాండంగా చేశారు. రాష్ట్రం అంతా కూడా అనేక మంది బ్రహ్మాండంగా చేశారని చెప్పి మంచి పేరు కూడా మనకు వచ్చింది. కాబట్టి సాయంత్రం 4:30 ప్రాంతానికల్లా మన విజయవాడ A1 కన్వెన్షన్ హాల్కి వస్తే అక్కడ మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విజేతలందరికీ కూడా ప్రైజెస్ ఇస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సార్ మన వాళ్ళే చేస్తున్నారు సార్. ఎమ్మెల్యేస్ చేత ఉంది. ఆ కార్యక్రమానికి వచ్చి ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఆటల పోటీల్లో నెక్స్ట్ ఇయర్ అయినా సరే పాల్గొని అందరూ సభ్యులందరూ వచ్చి మంత్రులందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను కోరుకున్నానండి. సార్ అందరినీ